Okay, friends, good morning and welcome to Power Academy Train the Trainer సిరీస్. సో ఒక ట్రైనర్స్ని తయారు చేయాలనే లక్ష్యంతో మనం ఈ ట్రైన్ ద ట్రైనర్ సిరీస్ అనేది మనం పెట్టుకోవడం జరిగింది. ఈరోజు లైఫ్ చేంజింగ్ బిజినెస్ ఆపర్చునిటీ గురించి మీకు ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నాను. దిస్ ఈస్ కిరణ్ వల్లపట్ల, క్రౌన్ డైరెక్టర్. సో ప్రతి ఒక్కరికి తెలుసు అండ్ కొత్త వాళ్ళకి నేను లాస్ట్లో ఇంట్రడ్యూస్ చేసుకుంటాను. ఎస్ ఫ్రెండ్స్, కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, మీరు టక చాట్ బాక్స్లో రెస్పాండ్ అవ్వండి. ప్రతి ఒక్కరూ రెస్పాండ్ అవ్వాలి. సో కొత్త వాళ్ళు మేజర్గా చూసుకున్నట్టయితే, సో మీరు కొత్త వాళ్ళు మంచిగా రెస్పాండ్, ఎందుకంటే మీరు ఇచ్చే రెస్పాన్స్ని బట్టి నా వర్డ్స్ ఉంటాయి. మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ నా నుంచి రావాలి అంటే మీరు రెస్పాండ్ అవ్వాలి. న్యూ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ పర్ఫెక్ట్గా రావాలంటే మీ గురించి నాకు తెలియాలి. మీ ఆలోచనలు, మీ కోరికలు, మీరు ఏ లైఫ్లో ఉన్నారు, ఇప్పుడు ఎలాంటి లైఫ్ స్టైల్లో ఉన్నారు అనేది నాకు తెలిస్తే నేను ఇంకా మీకు కావాల్సిన వర్డ్స్ నేను షేర్ చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి కొత్త వాళ్ళు కూడా చాట్ బాక్స్లో యాక్టివేట్గా ఉండండి. నేను అడిగిన దానికి రెస్పాండ్ అవ్వండి. రైట్? సపోర్ట్ చేస్తారా కొత్త వాళ్ళు? ఒకసారి చాట్ బాక్స్లో రెస్పాండ్ అవ్వండి. న్యూ మెంబర్స్, కొత్త వాళ్ళు. సో చాట్ బాక్స్లో ఎస్ రామకోటయ్య గారు ఎస్ సపోర్ట్ చేస్తారు. ఎస్ కిషోర్ గారు, శ్రావణి గారు ఎస్, మణికిషోర్ గారు వెరీ గుడ్, సువర్ణ గారు వెరీ గుడ్ ఎస్. సో ఆర్ యూ హ్యాపీ విత్ యువర్ కరెంట్ ఫైనాన్షియల్ సిచ్యువేషన్? ఎస్, ఇప్పుడున్న మీ ఆర్థిక పరిస్థితులు బట్టి మీరు సంతోషంగా ఉన్నారా? రెస్పాండ్ అవ్వండి, ఎస్ ఆర్ నో. సో ఎవరైనా రెస్పాండ్ అవ్వచ్చు, కొత్త వాళ్ళు ఖచ్చితంగా రెస్పాండ్ అవ్వండి. నేను నేమ్స్ రిజిస్టర్ చేసుకున్నాను. ఎస్ కిషోర్ గారు నో నో, మణికిషోర్ గారు నో, ఎస్ ఎస్ ఎస్, సువర్ణ గారు నో, ఎస్ దుర్గారావు గారు నో, లేను. ఎస్, ఆర్ యూ హ్యాపీ విత్ యువర్ కరెంట్ జాబ్? మీరు చేస్తున్న జాబ్ ఏదైతే ఉందో ఎస్ దాంట్లో మీరు హ్యాపీగా ఉన్నారా, సంతోషంగా ఉన్నారా? నో. అండ్ ఈజ్ యువర్ బిజినెస్ ఆర్ జాబ్ గ్రోయింగ్ స్టేడ్లీ? అంటే మీ బిజినెస్ అనేది మీరు పెట్టిన చిన్న వ్యాపారం అనేది లేదా మీ జాబ్ అనేది గ్రోతింగ్లో ఉందా? మీరు అనుకుంటున్న గ్రోతింగ్, మీరు అనుకొని ఉంటారు జాబ్లో జాయిన్ అయినప్పుడు ఎస్ ఇప్పుడు 10,000 రూపాయల శాలరీ ఉంది, సో విత్ ఇన్ 10 yearsలో అది 20,000 30,000 దాకా ఇన్కంలోకి నేను వెళ్తానని ఒక పెట్టుకొని ఉంటారు. అలా గ్రోతింగ్ అనేది ఉంటుందా అంటే ఎస్ నో. అండ్ ఇన్ ద ట్యాక్స్ బిజినెస్ ఆర్ జాబ్ సేఫ్ ఫ్రమ్ ఎకనామిక్ స్లో డౌన్ ఆర్ లాక్డౌన్? సో ఇక్కడ మనము చేస్తున్న జాబ్ కానీ మనం చేస్తున్న చిన్న సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కానీ ఒకవేళ లాక్డౌన్ అయ్యింది అంటే, పని చేయలేని పరిస్థితిలో ఉంది, లేదా ఎకనామిక్గా స్లో డౌన్ అయింది ఆ రంగం అనేది, సో ఆ మూమెంట్ అనేది లేదు. కొంతమంది అంటారు బేరాలు లేవు, సీజన్ కాదు అని చెప్పేసి మాట్లాడుతుంటారు. అలాంటి టైంలో ఎస్ నీ జాబ్ కానీ నువ్వు చేస్తున్న చిన్న వ్యాపారం కానీ సేఫ్గా ఉందని మీకు అనిపించిందా? సో లాక్డౌన్ పీరియడ్లో మీరు సేఫ్గా ఉన్నారా? మీ బిజినెస్, మీ జాబ్ సేఫ్గా ఉందా అంటే నో. ఆర్ యూ ఏబుల్ టు స్పెండ్ ఎనఫ్ టైం విత్ యువర్ ఫ్యామిలీ? ఇది చాలా మంది కోరుకుంటాం. సో మన లైఫ్లో మన కుటుంబం అంటే కుటుంబమే మన ప్రపంచం, ఎస్ ఆర్ నో? సో అలాంటి కుటుంబంతో, మన ప్రపంచంతో, తన ప్రపంచంతో ఎంతమంది హ్యాపీగా స్పెండ్ చేస్తున్నారు? రోజుకి అట్లీస్ట్ ఒక అరగంట, ఒక 30 minutes నీకు, నీ ఫ్యామిలీతో, నీ భార్యతో, మీ అమ్మా నాన్నతో మీరు క్వాలిటీ టైం పెడుతున్నారా? వాళ్ళతో ఎలాంటి టెన్షన్స్ లేకుండా, ఏ పని పెట్టుకోకుండా వాళ్ళతో ఒక 1/2 hour స్పెండ్ చేస్తున్నారా? నో. అండ్ ఆర్ యు మేకింగ్ యువర్ ఫ్యామిలీ డ్రీమ్స్ కమ్ ట్రూ? ఎస్, ఫ్యామిలీలో ప్రతి ఒక్కరికి ఒక్కొక్క డ్రీమ్ ఉంటుంది. యాజ్ ఏ సో ఫాదర్గా అంటే కుటుంబ పెద్దగా, సో మనం ఏం చేస్తాం? భార్య కోరికలు తీర్చాలి, కొడుకు కోరికలు తీర్చాలి, కూతురు కోరికలు తీర్చుకోవాలి, అలా అమ్మా నాన్న, సో ఇలా అత్త మామ, ఇలా కొన్ని కోరికలు ఉంటాయి, ఫ్యామిలీ డ్రీమ్స్ ఉంటాయి. సో వాళ్ళ డ్రీమ్సే మన డ్రీమ్స్. కుటుంబ పెద్దగా మనం ఎస్ కొడుకు ఇంజనీరింగ్ అంటాడు, సో కూతురు డాక్టర్ అంటుంది, భార్య వచ్చేసి మంచి లైఫ్ స్టైల్ కోరుకుంటుంది, అమ్మ నాన్న కూడా హ్యాపీ లైఫ్ని కోరుకుంటారు. వాళ్ళకు కూడా మరి వాళ్ళ డ్రీమ్స్ని మనము నిజం చేస్తున్నామా అంటే నో. ఎస్, మరి ఇలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం, ఇలాంటి సిచ్యువేషన్స్లో మనం ఉన్నాం. ఎస్, ఈ రోజుతోటి ఈ పరిస్థితిలోంచి బయటికి రావడానికి మీకు ఒక అద్భుతమైన అవకాశం మీకు వచ్చింది. ఎస్, 100%. ఒకప్పుడు నేను సేమ్ ఇదే సిచ్యువేషన్, నా ఫైనాన్షియల్ సిచ్యువేషన్ చాలా దారుణంగా ఉండేది. నేను చేస్తున్న జాబ్లో 2008 నుంచి 2018 వరకు జస్ట్ 18,000 రూపీస్ ఓన్లీ, 10 years పనిచేస్తే. సో అక్కడ మొబైల్ షాప్ నడిపించాను, అక్కడ గ్రోయింగ్ లేదు. చాలా బిజినెస్లు చేశాను, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్లు, అక్కడ గ్రోయింగ్ లేదు. సో అలాంటి పరిస్థితుల్లో ఎదుర్కొన్నాను. నా ఫ్యామిలీతో స్పెండ్ చేసే టైం లేదు, ఉరుకుల పరుగుల జీవితంలో ఎస్ కనీసం వాళ్ళతో 5 నిమిషాలు కూడా ప్రేమతో మాట్లాడిన రోజులు లేవు.
ఇక ఫ్యామిలీ కోరికలు, డ్రీమ్స్ అంటారా, అసలు ఊహల్లో అసలు లేనే లేదు. బ్రతకడమే కష్టంగా ఉన్న టైంలో ఎస్ మరి వాళ్ళ కోరికలు తీర్చడానికి మన వల్ల అవుతుందా? ఎస్ అంటాం కదా, ఆస్తి మూరెడు ఆశ బారెడు అంటారు. ఎస్ ఒక మధ్యతరగతి కుటుంబంలో ఉండేది అదే. కానీ మధ్యతరగతి కుటుంబం ఎలా ఉంటుంది? ఇటు తిరగబడలేదు, అటు కలబడలేదు, ఉన్న దాంట్లో సర్దుకుపోవటం తప్ప ఏం లేదు, బడ్జెట్లో బ్రతకడం తప్ప ఏం లేదు. అలాంటి పరిస్థితుల్లో నేనున్నాను, ఈ అవకాశం తీసుకున్నాను. ఎస్ ఇదే అవకాశం మీకు వచ్చింది, ఇదే అవకాశం నేను తీసుకున్న అవకాశం మీకు వచ్చింది ఫ్రెండ్స్. అలాగే మీకు కళలు ఉన్నాయా? ఎస్ మీ పరిస్థితులు ఉన్నాయి, కానీ మీకు కళలు ఉన్నాయా? కళలు ఉన్నాయా లేవా? రెస్పాండ్ అవ్వండి ఫాస్ట్గా. డూ యూ హ్యావ్ డ్రీమ్స్? కళలు అనేవి ఉన్నాయా? ఎస్ ఉంటే ఏం కళలు ఉంటాయి? ఎలాంటి కళలు ఉంటాయి? మన డ్రీమ్స్ ఫస్ట్ టైం ఫ్రీడమ్. ఎస్ హ్యాపీగా నా కోసం నేను పని చేయాలి, నా ఫ్యామిలీ కోసం నేను పని చేయాలి, నా ఫ్యామిలీతో స్పెండ్ చేయాలి, నా ఫ్రెండ్స్తో స్పెండ్ చేయాలి. ఎస్ నా కోసం నేను టైం పెట్టాలి, హ్యాపీగా నేను అనుకున్న దాన్ని లీడ్ చేయాలి అనే టైం ఫ్రీడమ్ కోరుకుంటాం. అండ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్. సో ఆర్థికంగా బానిస సంఖ్యలు అంటాం కదా, ఆర్థిక బానిక సంఖ్యలు తెంచుకొని ఒక ఫ్రీడమ్ పొందాలి, ఒక పక్షిలాగా ఎగరాలి, ఎక్కడికంటే అక్కడికి వెళ్ళాలి. అలా వెళ్ళాలి అంటే ఎస్ మనం ఫైనాన్షియల్గా ఫ్రీడమ్ పొందాలి. అండ్ హెల్దీ లైఫ్ స్టైల్స్. సో ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో మంచి ఆరోగ్యం అనేది లేదు ఫ్రెండ్స్, కానీ మంచి ఆరోగ్యం కావాలి, మంచి ఆరోగ్య విధానం కావాలి. సో అలాంటి లైఫ్ కావాలి అని కోరుకుంటాం. అండ్ ఫారెన్ ట్రిప్స్, ఫారెన్ ట్రిప్ కాదు, పక్కనున్న శ్రీశైలమో లేకపోతే భద్రాచలమో లేకపోతే అటుపోతే ఇంకా ఏదైతే కోరుకుంటున్నామో, ఎప్పుడో మొక్కుకున్నాం సార్, 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు అవుతుంది, అయినా కానీ ఆ మొక్కు తీర్చలేని పరిస్థితి. ఎందుకంటే ఎస్ ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్స్లో మేము బ్రతకడమే కష్టంగా ఉంటే ఇక టూర్లు ఏమేస్తాం? సో ఎప్పటి నుంచి ఉంది? చిన్నప్పుడు అంటారు, మా వాడు చిన్నప్పుడు ఇప్పటికి వచ్చి ఆడికి 15 సంవత్సరాలు అయి ఉంటుంది. ఎస్ సార్ నో. మరి పక్కనున్న ఈ 100 కిలోమీటర్ 200 కిలోమీటర్ల డిస్టెన్స్లో వాటికే వెళ్ళట్లేదు, ఇక ఫారిన్ ట్రిప్ అనేది వెళ్ళగలవా అంటే నో. కానీ డ్రీమ్ ఉంటుంది ఖచ్చితంగా. ఎస్ ఒక మూవీలో చూసినప్పుడు కానీ ఎక్కడన్నా లొకేషన్ చూసినప్పుడు అదా అరే ఇలాంటిది డైరెక్ట్గా చూస్తే బాగుండు అని అనిపిస్తుందా అనిపించదా? రైట్. అలాగే కార్స్, లగ్జరీ కార్స్ పక్కన పెడితే మినిమం ఒక 10 లక్షల కారు. సో ఒక 10 లక్షల కారు అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరికి, ఒకప్పుడు కారు ఒక సైకిల్ ఉంటే గొప్ప, ఆ ఇంట్లో సైకిల్ ఉంటే గొప్ప, అండ్ తర్వాత ఒక బైక్ ఉంటే గొప్ప. కానీ ఇప్పుడు కార్ ఒక స్టేటస్ చూపించాలి, నీడ్ కూడా. ఇప్పుడు ఒకప్పుడు నలుగురు బైక్ మీద పోవాలంటే పోలేని పరిస్థితి, సో అడ్జస్ట్ అవుతూ వెళ్ళారు. కానీ ఇప్పుడు అది కాదు కదా. సో ఖచ్చితంగా ఉన్న దాంట్లో సెకండ్ హ్యాండ్లో నేను ఒక 2 లక్షలు 3 లక్షలు 4 లక్షలు పెట్టి కార్లు తీస్తున్నారు, ఎందుకంటే ఇప్పుడు ఒక నీడ్ అయిపోయింది. రైట్. సో ఒక కార్ అనేది ఒక నీడ్ అయిపోయింది. అన్నిటికి మించి లగ్జరీ హౌస్. సో ఒక మంచి హౌస్ కావాలి, లగ్జరీ హౌస్ అవసరం లేదు సార్ నాకు. ఎస్ నేను నా కుటుంబం ఉండటానికి తలదాచు సొంత ఇల్లు ఉంటే చాలు సార్, సొంత ఇంటి కల నెరవేరితే చాలు సార్ అంటారు. ఎస్ సో అలాంటి లైఫ్ స్టైల్స్ ఉన్నాయి, అలాంటి డ్రీమ్స్ అనేవి ఉన్నాయి. ఎస్ సార్ నువ్వు ప్రతి ఒక్కరం కోరుకుంటాం. వాట్ వీ నీడ్ టు ఫుల్ఫిల్ యువర్ డ్రీమ్. సో మీ డ్రీమ్స్ నెరవేరాలంటే ఏం కావాలి? మీరు కోరుకుంటున్న డ్రీమ్స్ ఫుల్ఫిల్ కావాలంటే ఏం కావాలి? ఎస్ 100% మనీ. 100% మనకేం కావాలి? డబ్బు కావాలి. అందులో ఏ ఒక్కటి కావాలన్నా, ఈ డ్రీమ్స్లో ఏ ఒక్కటి నెరవేరాలన్నా మన దగ్గర డబ్బు ఉండాలి. ఎస్ అలాంటి డబ్బు ఉన్నప్పుడు మాత్రమే మనం తీసుకుంటాం. మరి రియాలిటీలోకి వద్దాం. రియాలిటీకి వస్తే మన ఇన్కమ్ చూసుకున్నట్టయితే ఎలా ఉంటుంది? ఇన్కమ్ ఎక్స్పెన్సెస్ బ్యాలెన్స్ అవుతుందా? ఇన్కమ్ ఎక్స్పెన్సెస్ అని బ్యాలెన్స్ అవుతుందా? మనకు వచ్చే ఇన్కమ్ 10-15 వేలు అయితే ఖర్చులు 20-25 వేలు అవుతున్నాయి, ఒక్కోసారి 30-40 వేలు కూడా అవుతుంది. రైట్. సో ఎక్స్పెన్సెస్ అనేది ఎక్కువగా పెరుగుతున్నాయి, ఇన్కమ్ అనేది గ్రోయింగ్ తక్కువగా ఉంది, ఎక్స్పెన్సెస్ అనేది ఎక్కువ అవుతున్నాయి. సో ఎక్స్పెన్సెస్ మేజర్గా ఏముంటాయి? ఇంటి రెంట్ కట్టాలి, కార్ ఈఎంఐ, హౌస్ ఈఎంఐ, ఎడ్యుకేషన్, డాక్టర్స్కి, మెడిసిన్స్కి, మొబైల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్కి, డైలీ నీడ్స్కి, సేవింగ్స్కి, ఇలా మనకు వస్తున్న 10-15 వేలు ఇలా మనం చేసుకుంటూ వెళ్తున్నాం. రైట్. ఎస్ మరి రియాలిటీలో చూసుకుంటే మన ఇన్కమ్ చూసుకుంటే తాబేల్లాగా వస్తే మన ఖర్చులు ఏమో చిరుతపుల్లలాగా పరిగెడుతున్నాయి, అస్సలు బ్యాలెన్స్ అవ్వట్లే. మరి బ్యాలెన్స్ చేయడానికి ఏం చేయాలి? బయట నుంచి మనం అప్పులు తీసుకోవాలి లేదా ఈఎంఐలు కట్టుకోవాలి. ఎస్ ఆర్ నో? సో మరి ఇలాంటి రియాలిటీ అనేది మనకు ఉంది. మరి సోర్స్ ఆఫ్ ఇన్కమ్, మనము జాబ్ చేస్తే జాబ్లో ఏమొస్తుంది? ఒక ఇన్కమ్ మాత్రం వస్తుంది, ఒక శాలరీ మాత్రం వస్తుంది. రైట్. అదే బిజినెస్ చేస్తే మనకి జాబ్ కాదు కదా, జాబ్ కంటే ఎక్కువగా మనకు డబ్బు అనేది వస్తుంది. ఎందుకు అంటే బిజినెస్లో కొన్ని వందల వేల మందికి ఒక ఎంప్లాయీస్ని క్రియేట్ చేసుకుని అక్కడ మనం డబ్బు సంపాదిస్తాం. రైట్. ఎస్ ఇక్కడ బిజినెస్లో 2 రకాలు ఉంటాయి. ఇన్వెస్ట్మెంట్ పెట్టి చేసే బిజినెస్లు ఉంటాయి, వితౌట్ ఇన్వెస్ట్మెంట్ లేకుండా చేసే బిజినెస్లు ఉంటాయి. ఒకటేం తెలివితేటలతో చేసేది, ఇంకో డబ్బు పెట్టి చేసేది. ఏదైతే బాగుంటుంది? రెస్పాండ్ అవ్వండి. సో ఇక్కడ జాబ్ అనేది వదిలేయండి, జాబ్లో లైఫ్ లేదు. సో జీతం కోసం పనిచేస్తే జీతం మారుతుంది కానీ జీవితం మారదు. రైట్.
అదే జీతం మారుతుంది, ఎన్ని సంవత్సరాలైనా అదే జీవితం, అదే జీతం. సో జీతం కొంచెం పెరుగుతుంది కదా, జీవితం మాత్రం అంతే దారుణంగా ఉంటుంది. సో కానీ ఇక్కడ బిజినెస్లో మాత్రం, సో ఎందుకంటే చాలా మంది అంటారు లైఫ్లో ఎదగాలంటే బిజినెస్లు చేయాలి అని, రైట్? ఎస్. మరి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ లేని బిజినెస్ చేస్తే బాగుంటుందా, ఇన్వెస్ట్ పెట్టి చేస్తే బాగుంటుందా అంటే, ఎస్, వితౌట్ ఇన్వెస్ట్ అంటే చేయొచ్చు సార్ అంటారు. ఎందుకంటే రిస్క్ లేదు, అది కనుక అంతకు మించి మన దగ్గర డబ్బు లేదు. సో బిజినెస్ చేయాలంటే డబ్బు కావాలి, కానీ డబ్బు పెట్టుబడి పెట్టకుండా బిజినెస్ చేసే అవకాశం వచ్చిందంటే ఎస్, ప్రతి ఒక్కరు తీసుకుంటారు, రైట్? ఎస్. మరి ఇక్కడ 4 రీజన్స్ వై 95% ఆఫ్ పీపుల్ డోంట్ డూ బిజినెస్. సో బిజినెస్ ఎందుకు చేయట్లేదు? 195 మంది జాబ్ చేస్తున్నారు, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేస్తున్నారు, కానీ బిజినెస్లు చేయట్లేదు. 195 మంది జాబ్స్కి అండ్ సెల్ఫ్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్స్కి ప్రియారిటీ ఇస్తున్నారు తప్ప బిజినెస్కి ప్రియారిటీ ఇవ్వట్లేదు. ఎందుకు అంటే ఎస్, వాళ్ళ దగ్గర డబ్బు లేదు. రెండోది రిస్క్ ఎక్కువ, ఎందుకంటే ఉన్న డబ్బులతో బిజినెస్లు చేస్తే అది పోతే పరిస్థితి ఏంటి? అండ్ దాని మీద నాలెడ్జ్ లేదు, బిజినెస్ చేసే నాలెడ్జ్ లేదు. ఎందుకంటే మనం చదువుకున్న చదువుల్లో ఎక్కడ బిజినెస్ గురించి చెప్పలేదండి. ఎస్ఆర్ నో, ఎక్కడ కూడా డబ్బులు ఇలా సంపాదించాలని ఎక్కడ చెప్పలేదు. ఎస్ఆర్ నో, మనం చదువుకున్న విద్య ఏదైతుంది ఇప్పటి వరకు ఒక జ్ఞానం ఇచ్చింది, కానీ డబ్బు సంపాదించే జ్ఞానం ఎక్కడ ఇవ్వలేదండి, రైట్? ఎస్, నాలెడ్జ్ అనేది లేదు. అండ్ టైం, సో టైం పెట్టలేము బిజినెస్లో, ఎందుకంటే ఉదయం నుంచి సాయంత్రం దాకా 9 to 5 ఏదైతే జాబ్స్ ఉన్నాయి, లేకపోతే 10 to 8, 10 to 6 ఇలా జాబ్స్ ఉన్నాయి, అక్కడే బిజీగా ఉన్నాం. మరి ఇక్కడే ఎలా టైం పెట్టగలం? ఎస్, దీనివల్ల ఈ రీజన్స్ వల్ల వాళ్ళు 95% పీపుల్ వాళ్ళ జాబ్లోకి రావట్లేదు. సో మరి ఇందాక మనం మాట్లాడాం బిజినెస్లో పెట్టుబడి లేని వ్యాపారం గురించి మాట్లాడదాం అన్నాం. సో రూపాయి పెట్టుబడి లేకుండా మనం బిజినెస్ చేసే అవకాశం ఎక్కడ ఉంది, ఎవరు ఇస్తున్నారంటే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ఇస్తుంది. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో చూసుకున్నట్టయితే మనకి ఎలాంటి పెట్టుబడి అనేది లేదు. సో ఇక్కడ చూడండి, మనకి ఒక కన్సూమర్గా ఉన్నాం, మనము ఒక కస్టమర్, ఒక కన్సూమర్గా మనం ఉన్నాం. సో మన నిత్యం ఏవైతే ఇందాక మనం చెప్పాం ఏవైతే నీడ్స్ ఉన్నాయో ఆ నీడ్స్ని మనం ఎక్కడ తెచ్చుకుంటున్నాం? ఒక షాప్లో పర్చేజ్ చేస్తున్నాం. మన దగ్గరలో ఉన్న రీటైల్ షాప్లో కానీ, మన దగ్గర ఉన్న హోల్సేల్ షాప్లో కానీ, మన దగ్గర ఉన్న ఏదో మార్ట్లో కానీ మనం కొంటున్నాం. సో అక్కడ కొనే ప్రాసెస్లో చూసుకున్నట్టయితే ఇక్కడ మ్యానుఫ్యాక్చరర్ అంటే కంపెనీ నుంచి 40 రూపాయలకు రిలీజ్ అయితే మన దగ్గరికి వచ్చేసరికి 100 రూపాయలు అవుతుంది ఒక ప్రోడక్ట్. సో 40 రూపాయలకి రిలీజ్ అయితే మన దగ్గరికి వచ్చేసరికి 100 రూపాయలు అవుతుంది. మధ్యలో వర్తులు ఉంటారు, ఆ మధ్యవర్తులకు 60% ఇస్తుంది. దీన్ని ట్రెడిషనల్ ఇండస్ట్రీ అంటారు, సాంప్రదాయక వర్తక వ్యాపారం. ఈ సాంప్రదాయక వర్తక వ్యాపారంలో రిటైలర్ ఉంటారు, డిస్ట్రిబ్యూటర్ ఉంటారు, హోల్సేలర్ ఉంటారు, కంపెనీ ఏజెంట్ ఉంటాడు, ఇలా మిడిల్ మెన్స్ ఉంటారు. వాళ్ళకి 60% అనేది ఇవ్వడం జరుగుతుంది. సో వాళ్ళతో పాటు అడ్వర్టైజ్మెంట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళకు కూడా ఒక 20%. ఓవరాల్గా చూసుకున్నట్టయితే 60% ఆ మిడిల్ మెన్స్కి షేర్ చేస్తారు. అంటే ఒక కస్టమర్ అనే వ్యక్తి 100 రూపాయలు ఎంఆర్పి కొంటున్నాడు అంటే అది కంపెనీ నుంచి 40 రూపాయలకి రిలీజ్ అవుతుంది. సో మధ్యలో ఈ 60 రూపీస్ ఎవరికి ఇస్తున్నారంటే ఆ మిడిల్ మెన్స్కి ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఏం చేస్తున్నారంటే ఈ మిడిల్ మెన్స్ని తీసేసి మ్యానుఫ్యాక్చరర్ నుంచి కన్జ్యూమర్కి ఇస్తున్నారు. నో మీడియేటర్స్ అండ్ నో అడ్వర్టైజ్మెంట్. సో మన డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో, డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్లో, నెట్వర్క్ మార్కెటింగ్లో, సో ఇక్కడ మనకి మధ్యవర్తులు అంటే మిడిల్ మెన్స్ ఉండరు, అడ్వర్టైజ్మెంట్ చేసే వాళ్ళు ఉండరు. సో వాళ్ళ ఉండరు కాబట్టి సో వాళ్ళ నుంచి డైరెక్ట్గా మన దగ్గరకు వస్తుంది. సో కాకపోతే ఇక్కడ ఏం చేయాలి ఈ బిజినెస్ అంటే వర్డ్ ఆఫ్ మౌత్ రికమెండేషన్. నీ మాటే పెట్టుబడి, ఇక్కడ నీ నోటి నుంచి వచ్చే మాటే పెట్టుబడి. సో అక్కడ డబ్బు పెట్టుబడి పెడితే ఇక్కడ నీ మాట పెట్టుబడిగా పెడతాం. సార్ ఇంతకుముందు ఏమైనా చేయలేదా, కొత్తగా వింటున్నామంటే ఎస్, కొత్తగానే వినొచ్చు మాటే పెట్టుబడి అనేది. కానీ ఎస్, మన మాటే పెట్టుబడిగా మనం డబ్బులు బాగా సంపాదించాం, కానీ ఎవరి కోసం అంటే మన కోసం కాదు. సో మన చుట్టూ ఉన్న మనం ఏదైతే షాప్స్ ఉన్నాయో వాళ్ళ కోసం. ఎలా? సో మనం ఇన్ని రోజులు మనం పబ్లిసిటీ చేయలేదా, మౌత్ పబ్లిసిటీ చేయలేదా? ఒక స్కూల్ గురించి, ఒక కాలేజ్ గురించి, ఒక హాస్పిటల్ గురించి, ఒక సినిమా గురించి, ఒక టీ గురించి, ఒక బిర్యానీ పాయింట్ గురించి, ఒక బట్టల షాప్ గురించి, ఒక మొబైల్ షాప్ గురించి, ఒక పెట్రోల్ బంక్ గురించి ఎంతమందికి చెప్పుంటాం? ఎస్ఆర్ను మన నోటి మాట ద్వారా ఎంతమందికి చెప్పుంటాం? సో దానివల్ల మనకు ₹1 వచ్చింది కాదు. బయట ట్రెడిషనల్ మార్కెటింగ్ ఒక ప్రోడక్ట్ కానీ మనకు నచ్చిన, మనకు అవసరమైన ప్రోడక్ట్ని యూజ్ చేసి మనం ఎంతో మందికి షేర్ చేసాం, రైట్? ఎంతో మందికి చెప్పాం, అయినా మనకు ₹1 రాలే. కానీ ఇక్కడ ఏం చేస్తుందంటే ఎస్, ఇక్కడ నీ మాటే పెట్టుబడిగా డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో సేమ్ థింగ్. మీకు నచ్చిన విషయాన్ని, వచ్చిన బెనిఫిట్స్ని చెప్పండి.
మీకు ఏదైతే నచ్చిందో ఆ ప్రొడక్ట్లో నచ్చిన విషయాన్ని వచ్చిన బెనిఫిట్స్ని చెప్పండి. మీకు అదే 60% మిడిల్ మ్యాన్స్కి ఇచ్చే 60% నీకు ఇస్తా ఉంటుంది, అంటే నీకు నాకు ఇస్తా ఉంటుంది. మరి ఇప్పుడు నెలకు 2 లక్షల పైన సంపాదిస్తున్నానంటే ఎస్, ఈ 60%లోంచి కంపెనీ నాకు షేర్ చేస్తున్న షేరింగ్. సో నాకున్న 33,000 మంది టీం, ఒక టీంని క్రియేట్ చేసుకుంటే, ఒక యూజర్స్ని క్రియేట్ చేసుకుంటే నాకు 2 lakhs ఇన్కమ్ అనేది వచ్చింది. బికాస్ ఆఫ్ ఎందువల్ల అంటే నా నోటి మాట వల్ల. ఇప్పుడు కూడా నేను మాట్లాడుతున్నాను అంతే, రైట్? సో ఇలాంటి గొప్ప అవకాశం అనేది ఇచ్చింది. సో డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ గురించి కొన్ని విషయాలు మీతో షేర్ చేస్తాను. కొత్త ఫ్రెండ్స్ వినండి. సో బయట మనం బ్రతకడానికి జాబ్ చేస్తాం, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేస్తాం, కానీ ఇక్కడ ఎదగాలి అంటే, నీ కలల కోరికలు నెరవేరాలి అంటే, ఉన్నత స్థాయిలోకి వెళ్ళాలి అంటే ఎస్, డైరెక్ట్ సెల్లింగ్ అనేది మీకు చాలా సపోర్ట్ అవుతుంది. సో ఎందుకు ఈ డైరెక్ట్ సెల్లింగ్ చెయ్యాలి అంటే, ఇది 21st century బిజినెస్, 21వ శతాబ్దపు వ్యాపారం. ఈ వ్యాపారంలో ఎటువంటి పెట్టుబడి ఉండదు. దిస్ ఇండస్ట్రీ హ్యాస్ మేడ్ మోర్ కరోడ్పతి, అంటే కోట్ల రూపాయలు సంపాదించే వ్యక్తుల్ని క్రియేట్ చేసింది, చేస్తుంది. అండ్ వర్క్ ఫ్రమ్ హోమ్, మీరు ఇంట్లో ఉండి బిజినెస్ చేయొచ్చు. షాపులు కానీ రెంట్లు కానీ కట్టాల్సిన అవసరం లేదు. సో రిసిజన్ ప్రూఫ్, సో ప్రతి ఒక్కటి కూడా మన ప్రూఫ్గా ఉంటుంది. సో మనం సంపాదించే ఎర్నింగ్స్ అనేవి ప్రూఫ్గా ఉంటాయి. సో అలాగే అన్ని రకాల సర్టిఫికెట్స్ ఉన్నాయి. రిస్క్ అనేది ఉండదు. పార్ట్ టైం చేయొచ్చు, ఫుల్ టైం చేయొచ్చు. సో నేనేం చెప్తున్నా అంటే, పార్ట్ టైం ఫుల్ టైం కంటే క్వాలిటీ టైం చేయండి. రోజుకు 1 నుంచి 2 గంటలు టైం పెట్టండి. అండ్ నో మనీ ఇన్వెస్ట్మెంట్, పెట్టుబడి అనేది లేదు. సో ఆన్లైన్లో బిజినెస్ చేయొచ్చు. 2 కాళ్ళు లేని వ్యక్తి ఇంట్లోంచి బయటకు వెళ్లకుండా క్రౌన్ డైరెక్టర్గా 2,40,000 సంపాదిస్తున్నాడు, ఒక ఆటో డ్రైవర్. ఎస్, నో స్టాఫ్ ఆర్ ఓవర్ హెడ్స్. ఇక్కడ మనం ఒక స్టాఫ్ని మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళకి శాలరీస్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మరి ఇక్కడ నేను 33,000 మందికి, అదే బయట ఇండస్ట్రీలో అదే 33,000లో యాక్చువల్గా 500 మంది యాక్టివ్గా ఉంటే 500 మందికి నేను శాలరీస్ ఇవ్వాలి. సో నా బిజినెస్ జరిగినా జరగకపోయినా శాలరీస్ ఇవ్వాలి. కానీ ఇక్కడ ఎవరికి శాలరీస్ ఇవ్వట్లేదు. ఎవరికి శాలరీస్, ₹1 శాలరీ ఇవ్వకపోయినా నాకు డబ్బు అనేది వస్తుంది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్. ఈ నెట్వర్క్ మార్కెటింగ్ ఎలా ఉంది 2015లో చూసినట్టయితే, యునైటెడ్ స్టేట్స్లో 34 బిలియన్స్. సో ఇలా చైనాలో ఇలా చూసుకుంటే, ఓవరాల్గా చూసుకున్నట్టయితే అప్పట్లో 2017లో భూమ్ అనేది స్టార్ట్ అయింది. సో ఇండియాలో కూడా 1.51 బిలియన్స్ అనేది ఇండియాలో కూడా నెట్వర్క్ అనేది బిల్డ్ చేసింది. అండ్ అలాగే 2018లో చూసుకుంటే, 2015కి 2018కి తేడా చూడండి, చాలా గ్రోతింగ్ వచ్చింది. సో ఆల్మోస్ట్గా 200 బిలియన్స్ గ్లోబల్ సేల్. చూడండి, ఎవ్రీ ఇయర్ 2009 నుంచి చూసుకున్నట్టయితే 2018 వరకు 193, ఇప్పుడు ఆల్మోస్ట్ 250 ప్లస్, ఆల్మోస్ట్ 250 ప్లస్ క్రోడ్స్ నియర్ బై మనకు ఉంది. అండ్ డైరెక్ట్ సెల్లింగ్ టైమ్ సెషన్లో కూడా మనకి ఇవ్వడం జరిగింది డైరెక్ట్ సెల్లింగ్ గురించి. సో డైరెక్ట్ సెల్లింగ్ ఏ విండో టు న్యూ కెరియర్, ఇక్కడ చూడండి. సో ఇక్కడ ఇచ్చారు, డైరెక్ట్ సెల్లింగ్ అనేది ఎస్, నీ యొక్క మంచి భవిష్యత్తుకి, న్యూ భవిష్యత్తుకి, కొత్త జీవితానికి ఒక విండో లాంటిది, మీకు ఒక డోర్ లాంటిది ఓపెన్ అవుతుంది. సో ఎందుకంటే 2025 నాటికి 64,500 కోట్ల టర్న్ ఓవర్ చేయబోతుంది ఇండియాలో. ఓన్లీ ఇండియాలోనే 64,500 కోట్ల టర్న్ ఓవర్ చేయబోతుందంటే ఒకసారి ఆలోచించండి. ఎస్ ఫ్రెండ్స్, అలాంటి గొప్ప కెరీర్ ఉన్న వ్యాపారం ఇది. డైరెక్ట్ సెల్లింగ్ అనేది స్కోప్ చాలా ఉంది ఇన్ ఫ్యూచర్లో. ఎస్, అది మోడీ గారు కూడా చెప్పిన మాట. ఎస్, మరి డైరెక్ట్ సెల్లింగ్ అంటే నెట్వర్క్. సో నెట్వర్క్, పవర్ ఆఫ్ క్రియేటింగ్ నెట్వర్క్, పవర్ ఆఫ్ క్రియేటింగ్ నెట్వర్క్. సో దీంట్లో చూద్దాం ఎలా ఉంటుంది నెట్వర్క్ అంటే. సింపుల్ ఎగ్జాంపుల్, జియో. ఎక్కడ ముంబైలో స్టార్ట్ అయింది జియో అనేది. ఎస్, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా జియో సిమ్ వాడుతున్నారు. సో జియో సిమ్ లేని ఇల్లు లేదు. సో ప్రతి ఒక్కరింట్లో 2-3 జియో సిమ్స్ ఉంటాయి. మొబైల్ ఉందంటే ఖచ్చితంగా దాంట్లో జియో సిమ్ ఉండాల్సిందే. సో దట్ ఈస్ ద నెట్వర్క్. ఒక నెట్వర్క్ని క్రియేట్ చేశారు. సో ఆ నెట్వర్క్ ఎక్కడ ఉన్నా, మీరు ఎక్కడ సిమ్ తీసుకున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ నేను నల్గొండలో సిమ్ తీసుకున్నాను, కానీ ఢిల్లీ వెళ్ళి రీఛార్జ్ చేశాను, అయినా కానీ అంబానీకి డబ్బులు వెళ్తాయి. ఎస్ సార్ నో, కన్యాకుమారి వెళ్ళాను, అక్కడ రీఛార్జ్ చేసుకున్నాను, ఆటోమేటిక్గా డబ్బులు వెళ్ళిపోతాయి. అంటే దిస్ ఈస్ ద పవర్ ఆఫ్ నెట్వర్క్. ఇక్కడ ఒక నెట్వర్క్ను క్రియేట్ చేశారు, రైట్? సో ఎయిర్టెల్ ఆల్సో, ఎయిర్టెల్ కూడా ఒక నెట్వర్క్. అండ్ డొమినోస్ అండ్ మెక్డొనాల్డ్స్ గురించి చెప్పాలంటే ఎస్, రోజుకు దాదాపు ఒక 20,000 అవుట్లెట్స్, ఒక్కొక్క అవుట్లెట్ మీద ₹1,000 వేసుకున్న రోజు ఆదాయం చూడండి 2 లక్షలు సింపుల్గా. అలాగే బిగ్ బజార్ కావచ్చు, రిలయన్స్ ఫ్రెష్ కావచ్చు, బిగ్ సి కావచ్చు, ఇలా మనకు ఒక నెట్వర్క్ను క్రియేట్ చేస్తున్నారు. ఎందుకంటే సో నెట్వర్క్ పవర్ ఎలా ఉంటుందనేది చూద్దాం. ఎస్, అర్థమవుతుందా న్యూ ఫ్రెండ్స్? సో మీరు వాడుతున్న జియో సిమ్లో రీఛార్జ్ చేసుకున్నారు, ఒక్కసారి కాదు, ఎప్పుడు రీఛార్జ్ చేస్తే అప్పుడు మీ కంపెనీకి డబ్బు వెళ్తుంది, రైట్?
సో అలాగే మెక్డొనాల్డ్స్కి వెళ్ళారు, అక్కడ మీరు ఎక్కడ మెక్డొనాల్డ్స్ ఇక్కడ కాదు, అవుట్ ఆఫ్. సో ఇక్కడ మనం ఫుడ్ తీసుకుంటే అక్కడ ఫ్రాంచైజింగ్స్ వాళ్ళకి ఓనర్స్కి డబ్బు వెళ్తుంది. సో రిలయన్స్ ఫ్రెష్ మన ఊర్లో ఉంది, మన టౌన్లో ఉంది, ఇక్కడ కొనుక్కుంటే అంబానికి డబ్బు వెళ్తుంది, రైట్? సో ఇక్కడ దిస్ ఈజ్ ద పవర్ ఆఫ్ నెట్వర్క్ అంటాం. సో కానీ ఈ నెట్వర్క్ గురించి చాలా మంది కొన్ని మాటలు మాట్లాడుతూ ఉంటారు, కొన్ని వర్డ్స్ చెప్తా ఉంటారు. ఏంటంటే ఎస్ ఇదంతా ఫ్రాడ్ అబ్బా, అదేంటి డబ్బులు ఎలా వస్తాయి చెప్పండి. సో ఇంత కష్టపడి ఇంత క్వాలిఫికేషన్ ఉండి పని చేస్తేనే 10,000 15,000 రావట్లేదు, ఏదో లక్షల గురించి మాట్లాడుతున్నారు, ఇదేదో మోసం, ఫ్రాడ్, చీటింగ్ అని అంటారు కొంతమంది పీపుల్. ఎక్కువ మంది, కొంతమంది కాదు ఎక్కువ మంది, ఎందుకంటే వాళ్ళకి అవగాహన లేదు. నాట్ ఫర్ అవర్ టైప్, నాట్ ఇంట్రెస్టెడ్ అంటే ఇది మాలాంటి వాళ్ళ కోసం కాదబ్బా, ఎవరికో పరిపాటు లేని మాటలు చెప్పేటోళ్ళకి అనుకుంటారు. చాలామంది చెప్పే మాటలు ఇదే. సో ఇంట్రెస్ట్ లేదు, ఇట్లాంటి వాటిలో ఇంట్రెస్ట్ లేదని మాట్లాడుతూ ఉంటారు. ప్రొడక్ట్ ఈజ్ టూ కాస్ట్లీ అంటారు. సో క్వాలిటీ ఉన్న కూడా కాస్ట్ ఉంటుంది, కానీ ఇక్కడ డిస్ట్రిబ్యూటర్ తీసుకుంటే క్వాలిటీతో సంబంధం లేకుండా మనకి చాలా రీజనబుల్ ప్రైస్లో వస్తాయి. ఐ హ్యావ్ ఏ నో మనీ ప్రాబ్లం, నా దగ్గర డబ్బు లేదు, ఈ బిజినెస్ చేయాలంటే డబ్బు లేదంటాం అంటారు. ఎస్, బిజినెస్ చేయడానికి డబ్బు కాదు, జస్ట్ ఇన్ని రోజులు నువ్వు బయట ఎక్కడైతే ప్రొడక్ట్స్ యూజ్ చేస్తున్నావు అని ఇంటికి కావాల్సినవి అక్కడ కొనుక్కునే బదులు ఇక్కడ కొనుక్కోండి, దట్స్ ఇట్. అక్కడ కొనుక్కునే బదులు ఇక్కడ కొనుక్కోండి, అదే బిజినెస్. మీరు పెడుతున్న మీ ఇంటికి కావాల్సిన ఖర్చు 1,000 రూపాయలు మీకు ఖర్చు అవుతున్నాయి, ఆ 1,000 రూపాయలు ఇక్కడ పెట్టుబడి అవుతుంది. ఆ 1,000 రూపాయలకి నీకు ప్రొడక్ట్స్ ఇస్తుంది, బిజినెస్ చేసే అవకాశం ఇస్తుంది. అండ్ నాట్ నౌ, విల్ డూ లేటర్, నేను ఇప్పుడు చేయలేను తర్వాత చేస్తాను అంటారు. సో తర్వాత చేస్తా అంటే సో మీకోసం నా కోసం అనేది ఈ అవకాశం అనేది ఆగదు, నీకోసం నా కోసం అనదు. నీకు తెలిసిన ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఆల్రెడీ జాయిన్ అయి ఉంటారు ఈ బిజినెస్లో, మీరు వెళ్ళి చేద్దామనే టైంకి. అండ్ ఐ కాంట్ కన్విన్స్ ఎనీ వన్, సో ఈ బిజినెస్లో నేను ఎవరిని ఒప్పించలేను అంటారు. కానీ నేను ఒకటే చెప్తున్నాను, ఈ బిజినెస్ కన్ఫ్యూజ్ చేసేది కాదు, కన్విన్స్ చేసేది కాదు, క్లారిటీ ఇచ్చేది. క్లారిటీ, జస్ట్ క్లారిటీ ఇవ్వడమే, కన్విన్స్ చేయాల్సిన అవసరం లేదు. ఈ బిజినెస్ యొక్క శక్తి ఏంటి, గొప్పతనం ఏంటి అనేది చెప్తే చాలు. మై ఫ్రెండ్ హ్యాడ్ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఇన్ MLM. సో మా ఫ్రెండ్ ఇంతకుముందు ఇలాంటి కంపెనీలో చేశాడు, ఇలాంటి కంపెనీలు చేశాడు, వాడికి ఒక చేదు అనుభవం ఎదురైంది, వాడు మోసపోయాడు, లాస్ అయ్యాడు. ఎస్, పెట్టుబడులు పెడితే మోసపోతారు, పెట్టుబడులు పెడితే లాస్ అవుతారు. సో 17 సంవత్సరాల నుంచి ఉన్న కంపెనీ, సో లాస్ అవ్వడానికి మోసపోవడానికి ఛాన్స్ లేదు వెస్టేజ్లో. సో ఇలాంటి క్వశ్చన్స్ ఎదురవుతూ ఉంటాయి. కానీ అది ఎవరు అంటే అవగాహన లేని వాళ్ళు, ఈ రంగం పైన అవగాహన లేని వాళ్ళు ఈ మాటలు మాట్లాడతారు. కానీ సో వాట్ డూ ఎక్స్పర్ట్స్ సే అబౌట్ దిస్? గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారు, వాళ్ళేం చెప్తున్నారు ఈ మార్కెటింగ్ గురించి తెలుసుకుందాం. వాళ్ళేం చెప్తున్నారు, ద ఎక్స్పర్ట్ స్పీక్, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు. అబ్దుల్ కలాం గారు. సో అబ్దుల్ కలాం గారు సాధారణమైన వ్యక్తి? ఒకసారి చాట్ బాక్స్లో రెస్పాండ్ అండి. APJ అబ్దుల్ కలాం గారు సాధారణమైన వ్యక్తి? న్యూ ఫ్రెండ్స్ రెస్పాండ్ అవ్వండి. కొత్తగా వచ్చిన వాళ్ళు, ఎస్ సామాన్యమైన వ్యక్తి కాదు, ఈజ్ ద వన్ ఆఫ్ ద ఫేమస్ పర్సనాలిటీ, రైట్? ఎస్, మరి అలాంటి వ్యక్తి చెప్పిన మాట ఏంటి, అలాంటి వ్యక్తి ఏం చెప్పారు? సో నెట్వర్క్ మార్కెటింగ్ ఇస్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ బిజినెస్ ఆఫ్ 21st century which must be joined by every young man and woman globally, otherwise you can never get best of your youth age. సో ఆయనే చెప్తున్నాడు ఏమని అంటే, నెట్వర్క్ మార్కెటింగ్ అనేది 21వ శతాబ్దపు వ్యాపారం. యంగ్ మెన్ కానీ అంటే యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ నెట్వర్క్ మార్కెటింగ్లో జాయిన్ అవ్వండి, బిజినెస్ చేయండి. సో ఈ అవకాశాన్ని తీసుకోండి, ఈ అవకాశం తీసుకోకపోతే మాత్రం మీరు చాలా లాస్ అవుతారు. ఇలాంటి బెస్ట్ ఆపర్చునిటీ అనేది ఇక ఫ్యూచర్లో రాదు అని గట్టిగా చెప్పారు. ఎస్, మరి అంత గ్రేట్ పర్సన్, సైంటిస్ట్, సో అలాంటి వ్యక్తి చెప్పినప్పుడు ఎస్ అది నిజమై ఉంటుందా, అబద్ధమై ఉంటుందా? అలాగే మోడీ గారు, ఎస్ నరేంద్ర మోడీ గారు కూడా ఒక మాట చెప్పారు. ఎస్, నెట్వర్క్ మార్కెటింగ్ సపోజ్ టు 21st century బిజినెస్. సో 21వ శతాబ్ద వ్యాపారానికి ఎస్ ఈ నెట్వర్క్ మార్కెటింగ్ చాలా సపోర్ట్ అవుతుంది, చాలా హ్యూజ్ ఆఫ్ స్కోప్ ఉంది అని చెప్పేసి. సో ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్స్లో, సో లాస్ట్ 3-4-5 months బ్యాక్ అనుకుంటా, సో సీఎంస్ కాన్ఫరెన్స్లో కూడా ఎస్ ఇప్పుడు ఉపాధి అవకాశాలు లేవు కాబట్టి సో నెట్వర్క్ మార్కెటింగ్ కూడా ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద ఉంది, సో నెట్వర్క్ మార్కెటింగ్ మీద అవగాహన కల్పించండి అని సీఎం కాన్ఫరెన్స్లో చెప్పడం జరిగింది. అండ్ రామ్ విలాస్ పాస్వాన్ గారు, సో ఆయన కూడా నెట్వర్క్ మార్కెటింగ్ ఇస్ ద ఫ్యూచర్ బిజినెస్ ఇన్ ఇండియా. సో భారతదేశంలో శాసించబోయేది అండ్ బాగా భవిష్యత్తు ఉన్న బిజినెస్ వ్యాపారం ఏంటి అంటే ఎస్ నెట్వర్క్ మార్కెటింగ్. This is the 21st century business and this business will be give revenue 9,000 crores in India government till 2025. చూడండి 2025లో ఇండియన్ గవర్నమెంట్కి 9,000 కోట్ల రూపాయల రెవెన్యూని ఇవ్వబోతున్న రంగం అని చెప్పేసి తను చెప్పడం జరిగింది. ఎస్,
అలాగే బిల్ గేట్స్ గారు. సో బిల్ గేట్స్ గారు తెలుసు కదా, సో మైక్రోసాఫ్ట్. సో ఇఫ్ ఐ వుడ్ బి గివెన్ ఎ ఛాన్స్ టు స్టార్ట్ ఆల్ ఓవర్ అగైన్, ఐ వుడ్ చూస్ నెట్వర్క్ మార్కెటింగ్. ఆయన కుబేరుడు, 75,000 మందికి ఎంప్లాయీస్కి ఆయన ఒక యజమాని, కొన్ని కోట్లకు అధిపతి, కుబేరుడు. ఆయన ఏమంటున్నాడంటే, మళ్ళీ నేను బిజినెస్ చెయ్యాలని నాకు అవకాశం వస్తే నేను నెట్వర్క్ మార్కెటింగ్ ఎంచుకుంటాను అంటున్నాడు. ఎందుకు? ఎస్, ఈ యొక్క మైక్రోసాఫ్ట్లో ఈ రంగంలో నేను కొన్ని 100,000 మందికి మాత్రమే నేను అవకాశాలు ఇవ్వగలిగాను, కానీ నెట్వర్క్ మార్కెటింగ్ ద్వారా ఇన్ఫినిటీ, అన్లిమిటెడ్ ఎంతమందికైనా అవకాశాన్ని ఇవ్వచ్చు. కాబట్టి అవకాశాలు ఇవ్వడానికి నేను నెట్వర్క్ మార్కెటింగ్ అనేది చూజ్ చేసుకుంటానన్నారు. అండ్ అలాగే రాబర్ట్ కియోసకి అని చెప్పేసి, సో తను రిచ్ డాడ్ పూర్ డాడ్, బిజినెస్ స్కూల్ అండ్ 21st సెంచరీ బిజినెస్ అని బుక్స్ రాసిన వ్యక్తి. ఆయన రాసిన ఒక్క బుక్, రిచ్ డాడ్ పూర్ డాడ్ బుక్ 1 monthలో కోట్లలో సేల్స్ అయిందనమాట. అలాంటి గొప్ప వ్యక్తి అండ్ సో ఆర్థికవేత్త అనమాట. ఆయన చెప్పింది ఏంటంటే, ద రిచెస్ట్ పీపుల్ ఇన్ ద వరల్డ్ లుక్ ఫర్ అండ్ బిల్డ్ నెట్వర్క్, ఎవ్రీ వన్ ఎల్స్ లుక్స్ ఫర్ జాబ్. సో ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా రిచెస్ట్, మీరు గొప్పగా బతకాలి, గొప్ప వాళ్ళు అవ్వాలి అంటే నెట్వర్క్ మార్కెట్ చూజ్ చేసుకోండి. సో రిచెస్ట్ పీపుల్ ఎటు చూస్తున్నారంటే నెట్వర్క్ని బిల్డ్ చేయడానికి చూస్తున్నారు, కానీ నార్మల్ పీపుల్ ఎటు చూస్తున్నారంటే జాబ్ చేయడానికి చూస్తున్నారు. కానీ మీరు రిచ్ డాడ్ అవ్వాలంటే నెట్వర్క్ని క్రియేట్ చేయండి, పూర్ డాడ్ అవ్వాలంటే జాబ్ని చూస్ చేసుకోండి. వాట్ ఈజ్ యువర్ చాయిస్? మీ చాయిస్ ఏంటి? సో నెట్వర్క్ని క్రియేట్ చేసి రిచ్ అవుతారా, అదే జాబులలో అలాగే ఉండి పూర్ అవుతారా? వాట్ ఈజ్ యువర్ చాయిస్? అండ్ వారెన్ బఫెట్, ఎస్, ఈయన చెప్పిన విషయం చాలా మంచి వ్యక్తి అనమాట. సో ఆన్లైన్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ఎవర్ మేడ్ నెట్వర్క్ మార్కెటింగ్ టుడే ఈజ్ మోర్ వైడ్లీ యాక్సెప్టెడ్ దాన్ ఎనీ టైమ్ ఇట్స్ 60+ హిస్టరీ. సో ఈయన కూడా చెప్పేది ఏంటంటే, మీ యొక్క ఇన్వెస్ట్మెంట్, బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అనేది నెట్వర్క్ మార్కెటింగ్. సో ఈ బెస్ట్ ఇన్వెస్ట్మెంట్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేయాల్సింది మన మాట, మన నమ్మకం, మన టైం. దట్స్ ఇట్, అదే బెస్ట్ ఇన్వెస్ట్మెంట్. అండ్ అలాగే డొనాల్డ్ ట్రంప్ 2 నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీలు ఉన్నాయి. సో ఆయన ఏమంటున్నట్టే, ఇఫ్ ఐ వేర్ స్టార్టింగ్ ఓవర్ డే ఐ వుడ్ మేక్ మిలియన్స్ ఇన్ ద నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీ. సో ఆల్రెడీ ఆయనకు 2 నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీలు ఉన్నాయి. సో ఆయన కొన్ని మిలియన్స్ని తయారు చేయాలి, కొన్ని మిలియన్స్ సంపాదించాలనే సో కోణంలో ఆయన నెట్వర్క్ మార్కెటింగ్ చూస్ చేసుకోవడం జరిగింది. మరి ఇప్పుడు వీళ్ళంతా చెప్పిన వాళ్ళు నార్మల్ పర్సన్సా? సో మీ ఇంటి పక్కన వాళ్ళు, మా ఇంటి పక్కన వాళ్ళ? నో, ఆల్రెడీ కుబేరులు, ఆల్రెడీ ఇండియా కాదు వరల్డ్ వైడ్గా డబ్బు బాగా సంపాదిస్తున్న వ్యక్తులు చెప్పిన మాటలు, రైట్? సో అలాంటి గొప్ప వ్యక్తులు మాటలు మనం తీసుకుందామా, లేకపోతే ఎలాంటి అవగాహన లేని వ్యక్తి మాటలు తీసుకుందామా? ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్స్. మరి అలాంటి నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో వెస్టీజ్ అంటేనే ఫుట్ ప్రింట్స్, పాదముద్రలు. సో ఈ వెస్టేజ్లో ఏముంటుందంటే, ట్రాన్స్ఫార్మింగ్ ద లైఫ్స్ ఆఫ్ ది పీపుల్ త్రూ వెల్నెస్. సో వెల్నెస్ మీన్స్ ఇప్పుడు సింపుల్గా ఇప్పుడంతా వెల్నెస్ బిజినెస్ జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యం పైన ఒక కాన్షియస్ అనేది వచ్చింది, ప్రతి ఒక్కరు ఆరోగ్యం పైన ఫోకస్ చేస్తున్నారు. సో ఆరోగ్యంతో పాటు ఆదాయం సంపాదిస్తారు. సో ఆరోగ్యంతో పాటు ఆదాయం సంపాదించే అవకాశం మనకి వెస్టేజ్ అనేది ఇవ్వడం జరిగింది. సో మన జీవితాలు, సో ఇండస్ట్రీ ద్వారా ఎస్ మన డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి వెస్టేజ్ అనేది గొప్ప అవకాశం. ఎస్, వెస్టేజ్ మార్కెటింగ్ అనేది ఉంటుంది. ఇక్కడ కన్జ్యూమర్ నెట్వర్క్ ఉంటుంది. కన్జ్యూమర్ ఒక డిస్ట్రిబ్యూటర్గా క్రియేట్ అయ్యి కన్జ్యూమర్ నెట్వర్క్ని క్రియేట్ చేయాలి. జస్ట్ వెస్టేజ్ మార్కెటింగ్ వల్ల మీరు జస్ట్ జాయిన్ అవ్వాలి. మీ ఆధార్ కార్డు కానీ, రేషన్ కార్డు కానీ, ఓటర్ ఐడి కానీ తీసుకొని మిమ్మల్ని పరిచయం చేసిన వ్యక్తికి ఇస్తే మీకు ఒక డిస్ట్రిబ్యూటర్ ఐడి వస్తుంది. మొబైల్ నెంబర్ లాగా మీకు ఒక డిస్ట్రిబ్యూటర్ ఐడి వస్తుంది. ఆ డిస్ట్రిబ్యూటర్ ఐడి తీసుకొని మీరు ఒక కన్జ్యూమర్గా ఉండండి. ఒక కన్జ్యూమర్గా ఉండి ఇంకో కన్జ్యూమర్స్ని క్రియేట్ చేయండి. కస్టమర్ వేరు, కన్జ్యూమర్ వేరు. కస్టమర్ అయితే జస్ట్ యూజ్ చేసే వ్యక్తి, కన్జ్యూమర్ అయితే యూజ్ చేసి చెప్పే వ్యక్తి. ఎస్, మీరు ఒక కన్జ్యూమర్గా ఉండండి. కన్జ్యూమర్గా ఉండి కన్జ్యూమర్స్ని క్రియేట్ చేయండి, మీకు డబ్బు అనేది బాగా వస్తుంది. సో వెస్టేజ్ మేనేజ్మెంట్, సో గౌతమ్ బాలి సార్ మిడిల్లో ఉన్నారు. సో ఒక చిన్న ఆలోచన ఎన్నో 100,000 జీవితాలని మారుస్తుంది. ఎస్, ఆలోచన ఏంటంటే, నా ఇండియా అనేది నా ఇల్లు. సో నా ఇంటి నేను ఎట్లయితే మంచిగా ఉండాలని కోరుకుంటున్నానో నా ఇండియా కూడా బాగుండాలి. అండ్ ఆర్థికంగా వెనుకబడి ఉంది. అండ్ అలాగే చాలా మంది తెలుసు మన ఇండియాలో ఉన్న సమస్య మేజర్గా చూసుకున్నట్టయితే ఆరోగ్యం ప్లస్ ఆదాయం, ఈ 2 సమస్యలు ఉన్నాయి. ఆరోగ్యంలో మనం లాస్ట్లో ఉన్నాము, ఆదాయంలో కూడా లాస్ట్లో ఉన్నాము. సో ఈ 2 సమస్యలు తీర్చేయడానికి నేను ఏదో ఒకటి చేయాలని చెప్పేసి కొన్ని కోట్ల రూపాయలు ఉన్న మేనేజ్మెంట్, అంటే ఆల్రెడీ ఇంతకుముందు జాబ్స్లో ఉన్నారు, షేరింగ్స్లో ఉన్నారు, వాటిని వదిలిపెట్టుకొని ₹1 ఇన్వెస్ట్మెంట్ లేకుండా సో నీ కష్టమే పెట్టుబడిగా నువ్వు ఇక్కడ సంపాదించవచ్చు అని చెప్పేసి
ఒక్క అవకాశం ఫ్రీ జాయినింగ్స్. అప్పట్లో జాయిన్ అవ్వాలి ఈ బిజినెస్లు చేయాలంటే సో కిట్ సిస్టమ్స్ ఉండేవి. 10,000, 4,000, 5,000, 20,000, ₹1,00,000 కిట్ సిస్టమ్ ఉండేది. కానీ ఫస్ట్ టైం ఇండియాలో ₹1 లేకుండా బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు అని చెప్పేసి సో వెస్టీజ్ అనేది స్థాపించారు 2004 జూన్ 2న. 10 ప్రొడక్ట్స్, 6 డిస్ట్రిబ్యూటర్లు, 2 ఆఫీసులతోటి స్టార్ట్ చేశారు. ఢిల్లీ అండ్ బెంగళూరు హెడ్ ఆఫీసెస్. సో ఇప్పుడు వచ్చేసి 48 బ్రాంచ్ ఆఫీసులు ఉన్నాయి, 3,000 పైన డిఎల్సిపిలు ఉన్నాయి, 1,500 పైన డీసీసీలు ఉన్నాయి, ఓవరాల్గా 4,500 పైన స్టాక్ పాయింట్స్ ఉన్నాయి. డీసీసీలు డిఎల్సిపిలు మీన్స్ మనకి స్టాక్ పాయింట్స్, మనకి ఎక్కడైతే ప్రొడక్ట్స్ దొరుకుతాయో, మనకి ఎక్కడైతే ఉన్నాయి కదా, సో రిలయన్స్ మార్ట్, ఆ మార్ట్, ఈ మార్ట్, వాటిలాగా అనమాట. సో అలాగే మనకి 9 దేశాల్లో మన కంపెనీ ఎక్స్పాండ్ అయ్యి ఉంది. అండ్ 2025 నాటికి 50 కంట్రీస్లో ఎస్టాబ్లిష్ అవ్వాలని చెప్పేసి కంపెనీ టార్గెట్ పెట్టుకుంది. అండ్ ఇప్పటి వరకు 2,600 పైన ₹1,00,000 సంపాదించే వ్యక్తులు క్రియేట్ అయ్యారు ఈ కంపెనీలో. అందులో నేను ఒకరిని. అండ్ 6,000 పైన కార్ అచీవర్స్ ఉన్నారు. అండ్ 300 పైన లగ్జరీ కార్ అచీవర్స్, 50 లక్షల నుంచి ₹1,00,00,000 మధ్యలో తీసుకున్న వాళ్ళు 300 పైన ఉన్నారు. అండ్ వెస్టేజ్ హ్యాస్ మెనీ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ అవార్డ్స్ అండ్ సర్టిఫికేట్స్. సో వెస్టేజ్ అనేది ఇంటర్నేషనల్గా అండ్ నేషనల్గా ఎన్నో అవార్డ్స్ని, ఎన్నో రివార్డ్స్ని మనం కలిగి ఉంది. అండ్ క్వాలిటీ సర్టిఫికేట్స్ కూడా మన కంపెనీ కలిగి ఉంది. ఎస్, దాంట్లో ఫస్ట్ టైం గ్లోబల్ 100 అవార్డ్స్ 2017లో స్టార్ట్ అయింది. ఎస్, అప్పటి నుంచి ఇప్పటి వరకు మనకు గ్లోబల్ 100 వస్తుంది. అండ్ బెస్ట్ న్యూట్రాసిటికల్ కంపెనీ ఆఫ్ ది ఇయర్, సో అలాంటి సర్టిఫికేట్ ఉంది. అండ్ ఇండియాస్ బెస్ట్ కంపెనీ ఆఫ్ ది ఇయర్ 2017. సో ఇవి కంపెనీ యొక్క అవార్డ్స్ అండ్ సర్టిఫికేట్స్ అనమాట. సో క్వాలిటీ అష్యూరెన్స్ ఉంది. సో అలాగే జిఎంపి సర్టిఫికేట్, గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది. సో కంపెనీ గ్రోత్ చూసుకున్నట్టయితే 2020కి 2,300 కోట్ల టర్న్ ఓవర్లో ఉంది. ఇప్పుడు వచ్చేసి 2,750 కోట్ల టర్న్ ఓవర్, 2,750 కోట్ల టర్న్ ఓవర్లో ఉంది. 2004 నుంచి ఎక్కడ కూడా డౌన్ ఫాల్ లేదు. చూడండి, ఎక్కడ కూడా డౌన్ ఫాల్ లేదు. ఎస్, మరి అలాంటి పర్ఫెక్ట్ గ్రోత్లో ఉన్న కంపెనీ ఇప్పుడు మనకి ప్రెసెంట్ గ్లోబల్ వైడ్గా 36th ర్యాంక్లో ఉంది. సో లాక్డౌన్ బిఫోర్ 30th ర్యాంక్లో ఉంది ఫిబ్రవరి ఆ టైంలో. అండ్ లాక్డౌన్లో కూడా ఓన్లీ 6 పాయింట్స్ తగ్గి 36th ర్యాంక్లో ఉంది. సో అలాంటి గొప్ప కంపెనీ. మరి ఈ కంపెనీలో ఏముంటాయి సార్, ఏం ప్రొడక్ట్స్ ఉంటాయి అంటే మనకి హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ ఉంటాయి, పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్ ఉంటాయి. హెల్త్ కేర్ మీన్స్ మనం ఆరోగ్యం బాగుండాలి, ఉన్న ఆరోగ్యం ఇంకా బాగుండాలి. ఎస్, ఏదైతే మనకి పోషకాహార లోపం వల్ల వచ్చిన ఆరోగ్య సమస్యలను క్లియర్ చేసుకోవడానికి మన దగ్గర హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఎస్, ఇది రోగం ఉన్న వాళ్ళే వాడాలని ఏం లేదంటే రోగం రాకుండా, అంటే ప్రివెన్షన్ బెటర్ దాన్ క్యూర్. సో రోగం రాకుండా చూసుకోవాలి అనుకునే వాళ్ళు ముందస్తుగా వాడుకోవచ్చు. అండ్ వచ్చిన వాళ్ళు కూడా వాడుకోవచ్చు. సో అలాగే ఇవి మెడిసిన్స్ అయితే కావు, కంప్లీట్గా ఫుడ్ సప్లిమెంట్స్. అండ్ పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్, సో ఇక్కడ కూడా హెయిర్ కేర్, బాడీ కేర్ అండ్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎందుకు అంటే ఇవి కూడా మనకు న్యాచురల్గా ఇచ్చారు. అండ్ అలాగే అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ఉన్నాయి మనకి. అండ్ హెల్త్ ఫుడ్ ఉంది, రైస్ బ్రాన్ ముడి బియ్యం నుంచి తయారు చేసిన నూనె. అండ్ లేత తయారుల నుంచి సిటీసీ బ్రాండ్లో టీ ఇచ్చారు. సో అలాగే పిల్లలకి న్యూట్రిషన్ పౌడర్ ఇచ్చారు. ఇలాగా మనకి హెల్త్ ఫుడ్ ఇచ్చింది. ఓరల్ కేర్లో మనకి పేస్ట్స్ కానీ బ్రష్లు కానీ ఉంటాయి. అండ్ ఎయిర్ ప్యూరిఫైర్ ఉంటుంది, వాటర్ ప్యూరిఫైర్ ఉంటుంది. ట్రూమెన్ కోసం సపరేట్గా కొన్ని కేటగిరీస్ ఉన్నాయి. అండ్ హోమ్ కేర్ ప్రొడక్ట్స్ హైవెస్ట్ ఉంది, స్కిన్ ఫార్ములా ట్రీట్మెంట్ ఉంది. అండ్ అలాగే అందంగా కనిపించడానికి కాస్మెటిక్స్, బ్యూటీకి సంబంధించినవి కూడా మన దగ్గర ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇలాగా మనకి ఇచ్చారు. దాంట్లో మేజర్గా వెస్టేజ్ ప్రైమ్ అంటే ముఖ్యమైనది, ప్రాధాన్యమైనదని. సో ఇక్కడ దీంట్లో మనకి మేజర్గా చూసుకున్నట్టు ఒక 4 రకాల ప్రొడక్ట్స్ ఇచ్చారనమాట. సీబక్తాన్ అని, మెటామైన్, క్రిల్ ఆయిల్ అండ్ కాంబయాటిక్స్. ఇవన్నీ ప్రతి ఒక్కరు ఉండవలసినవి, అంటే ఎసెన్షియల్స్ అంటాం కదా. ఎస్, ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఉండాలి. సో మన జీవితంలో మనం బాగుండాలి, ఎలాంటి మేజర్ హెల్త్ ఇష్యూస్ రాకూడదు అంటే ఎస్, ఈ ప్రొడక్ట్స్ అనేది మనం యూజ్ చేసుకోవాలి. అండ్ అలాగే ఇమ్యూనిటీ బూస్ట్, ప్రతి ఒక్కరికి కూడా ఇమ్యూనిటీ, రోగ నిరోధక వ్యవస్థ అనేది చాలా స్ట్రాంగ్గా ఉండాలి. ఎస్, ఇమ్యూనిటీ పవర్ బాగుంటేనే మనం హెల్తీగా ఉంటాం, రైట్? సో అలాగా మన ఇమ్యూనిటీ పవర్ని డెవలప్ చేయడానికి మన దగ్గర ఆమ్లాని ఉసిరి నుంచి తయారు చేసింది, అలోవెరా అనేది వచ్చేసి కలబంద నుంచి తయారు చేసింది, కొలెస్ట్రామ్ అని చెప్పేసి ఆవు జున్ను పాల నుంచి తయారు చేసింది, నోని అనేది ఒక ఫ్రూట్ నుంచి తయారు చేశారు, స్పిర్లిన్ అనేది సముద్రపు నాచు నుంచి తయారు చేశారు. ఇవన్నీ మనలో ఇమ్యూనిటీని, రోగ నిరోధక శక్తిని పెంచుకోవడానికి మనకి ఈ ప్రొడక్ట్స్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. అండ్ అలాగే నీ హార్ట్ బాగుండాలి, గుండె బాగుండాలి అనుకుంటే ఎస్, మన బాడీలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ని తీసేయడానికి అండ్ రక్తపు గడ్డల్ని, కొవ్వు గడ్డల్ని తీసేయడానికి, బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా అవ్వడానికి. అండ్ అలాగే మనకు మేజర్గా చూసుకున్నట్టయితే ముఖ్యంగా హార్ట్ బాగుండాలి, హెల్దీగా ఉండాలి. అరే, పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు రెస్ట్ లేకుండా పనిచేస్తుంది. సో మనము ఒక రెండు రోజులు పనిచేస్తే 3వ రోజు అడ్డం పడతాం. కానీ అలాంటిది మన గుండె పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు పనిచేస్తూనే ఉంది. సో నేను కూడా ఇప్పటివరకు పని చేశాను కదా, కొద్దిసేపు రెస్ట్ తీసుకుంటా అంటే మన పరిస్థితి ఏంటి?
ఎస్, మన గుండె ఒక 5 నిమిషాలు రెస్ట్ తీసుకోమని చెప్పండి, ఉంటామా మనం? మరి అలాంటి గుండె హెల్దీగా ఉండాలి అంటే ఎస్, మన బాడీలో క్లియర్ ఫామ్ అవుతున్న చెడు కొలెస్ట్రాల్ ఏదైతే ఉందో ఆ చెడు కొలెస్ట్రాల్ తీసేసి మనకు బ్లడ్ని ప్యూరిఫై చేసి మనకి మంచి హార్ట్, హెల్దీ హార్ట్ని ఇవ్వడానికి మన దగ్గర కోఎంజమ్ క్యూటెన్ అని చెప్పేసి ఒక ప్రోడక్ట్ ఉంది. అండ్ ఫ్లాక్స్ ఆయిల్ అని చెప్పేసి మనకి అవిసె గింజల నుంచి తయారు చేసింది. కోకోనట్ ఆయిల్ అని చెప్పేసి, సో ఇది వర్జిన్ కోకోనట్ నుంచి ఆయిల్ నుంచి తయారు చేసిన క్యాప్సుల్ అన్నమాట. సో ట్రైగ్లిజరైడ్స్ ముఖ్యంగా మన రక్తంలో ట్రైగ్లిజరైడ్స్ ఉంటాయి, వాటి వల్ల మనకి చాలా హెల్త్ ఇష్యూస్ వస్తాయి, వాటిని తీసేయడానికి ఉపయోగపడుతుంది. అండ్ ఎలార్జినైన్ అనేది కూడా ఇదొక అమినో యాసిడ్ లా ఉంటుంది. ఇది మనకి ఎక్కువగా ఎక్స్ట్రాస్, ఫ్రూట్స్ ఎక్స్ట్రాస్ నుంచి తయారు చేశారు. సో అనారోగ్య సిరలు, సో వాటిని క్లియర్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది అనమాట. సో ఇవన్నీ కూడా హార్ట్ బాగుండాలని మనకి ఇచ్చారు. అండ్ అలాగే గ్లైసమిక్ హెల్త్, షుగర్ ఏదైతే మన బాడీలో చేదు, అంటే మనకు ఫ్రాంక్రియాస్ అనేది చేదును డెవలప్ చేయకపోతే మన బాడీలో కార్బోహైడ్రేట్స్, గ్లూకోజ్ లెవెల్స్ పెరిగిపోతాయి. అలా గ్లూకోజ్ లెవెల్స్ పెరిగిపోకుండా ఉండటానికి మనకి ఎస్ నీమ్ క్యాప్సిల్, వేప నుంచి తయారు చేసిన నూనె, సో ఆ నూనె నుంచి మనకి డయాబెటీస్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అండ్ అలాగే స్టివియా అనేది తీపి తులసి అంటారు. సో ఎవరైతే చక్కెరకు ప్రత్యామ్నాయంగా, చక్కెరకు బదులుగా ఈ క్యాప్సిల్ మనం పొడిలాగా తీసుకొని మనం షుగర్కి బదులుగా ఇది వాడుకోవచ్చు. ఇది కూడా ఒక మొక్క నుంచి తయారు చేసింది అనమాట. సో అలాగే ఫిట్నెస్ అండ్ డైట్, సో వెయిట్ పెరగాలన్నా, వెయిట్ తగ్గాలన్నా, హెల్దీగా ఉండాలన్నా మనకి ఎస్ కొన్ని ప్రోటీన్ పౌడర్ ఇచ్చారు. అండ్ ఈ ప్రోటీన్ పౌడర్ ఫర్ దేనికి అంటే ఎస్ సోయాతో తయారు చేశారు. ఎందుకంటే సోయాలో ఎక్కువ ప్రోటీన్స్ ఉంటాయి, చాలా ఎక్కువ సోయా ఎవరు తీసుకుంటారంటే జిమ్, ఎవరైతే బాగా ఫిట్గా ఉండాలి, బాగా జిమ్ చేసే వాళ్ళు ఎక్కువ ప్రోటీన్స్ తీసుకుంటారు. సో అలాగే మన జీవితంలో కూడా ఎక్కువ ప్రోటీన్స్ అనేవి కావాలి, కానీ మనకు సరిపడా ప్రోటీన్స్ అనేది తక్కువగా తీసుకుంటున్నాం. సో అలాగే ప్రోటీన్స్ తీసుకోవడానికి ప్రోటీన్ పౌడర్ ఇచ్చారు. అండ్ వెస్ట్లిమ్ క్యాప్సిల్, వెస్ట్లిమ్ టీ, వెస్ట్లిమ్ షేక్, ఇది ఎందుకంటే ఎస్ మనము ఫిట్గా ఉండటానికి, వెయిట్ లాస్ అవ్వడానికి, అండ్ మనకి ముఖ్యంగా చెప్పాలంటే సింపుల్గా వెయిట్ లాస్ అవ్వడానికి ఈ ప్రొడక్ట్స్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ అలాగే డిటాక్స్ అండ్ రిజువేషన్, ఇదేంటి అంటే మన శరీరంలో ఉన్న వ్యర్థ పదార్థాలను తీసేయడానికి, మన శరీరంలో ఉన్న వ్యర్థ పదార్థాలు తీసేయడానికి మనకి డిటాక్స్ అండ్ రిజువేషన్ అనే కేటగిరీలో మనకు కొన్ని ప్రొడక్ట్స్ ఇచ్చారు. ఫైబర్, ఈ మన జీవితంలో ముఖ్యంగా ఈ మధ్య కాలంలో సర్వే ప్రకారంగా చూసుకుంటే, సో ఫైబర్ అనేది తగ్గినా కానీ మనకు హార్ట్ అటాక్స్ వస్తాయి, హెల్త్ సమస్యలు వస్తాయి. సో కాబట్టి ఫైబర్ కంటెంట్ అనేది మన ఫుడ్లో ఉండాలి. పీచు పదార్థం మనకు వచ్చేసి పీచు పదార్థాలు ఎక్కువ తీసుకోవాలి, కానీ ఇప్పుడు చాలా మంది పీచు పదార్థాలు తీసుకోవట్లేదు. దానివల్ల మనకి మేజర్గా చూసుకున్నట్లయితే పీచు పదార్థాలు తక్కువ తీసుకున్న వాళ్ళకి ఫ్రీ మోషన్ అవ్వదు, వాళ్ళకి డైజెషన్ అవ్వదు. సో ఆ ఫైబర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఈ ఫైబర్ వాడచ్చు. అండ్ గ్యానోడర్మ్ అనేది పుట్టగొడుగు నుంచి తయారు చేసింది. సో ఎర్ర పుట్టగొడుగు నుంచి, ఇది వచ్చేసి ఒక స్కానర్ లాగా పనిచేస్తుంది. సో మన బాడీలో సెల్స్ ఎక్కడ ఏ ప్రాబ్లం ఉందో ఆ సెల్స్ని సో స్కాన్ చేసి ఆ సెల్స్కి కావాల్సిన ఫుడ్ని సప్లై చేసేది, అండ్ మన బాడీలో ఉన్న విష పదార్థాలు బయటికి తీసేస్తుంది. అండ్ డిటాక్స్ ఫుడ్ ప్యాచెస్, అరికాళ్ళకు వేసుకునేది, రిఫ్లెక్సాలజీ సిద్ధాంతం ద్వారా మనకి ఈ కంపెనీ మనకి డిటాక్స్ ఫుడ్ ప్యాచెస్ అనేది ఇవ్వడం జరిగింది. ఎస్ అలాగే ఐ సపోర్ట్, ఎవరికైతే ఐస్కి అంటే రేచీకట్ ఉంది, లేకపోతే కళ్ళు సరిగా కనిపించట్లేదు, స్పెక్స్ వాడుతున్నాం అన్న వాళ్ళకి ఎస్ ఐ సపోర్ట్స్ ద్వారా మనకి మంచి రిజల్ట్స్. అండ్ కర్కుమన్ ప్లస్, పసుపు నుంచి తయారు చేశారు. అదేంటి సార్ పసుపు నుంచి కూడా క్యాప్సిల్ ఉంటుందా అంటే ఎస్, ఒకప్పుడు పసుపు అనేది దంచి తీసుకునే వాళ్ళు, అప్పుడు మనకి న్యాచురల్గా మన బాడీకి యాంటీబయాటిక్ అందేది. కానీ ఇప్పుడు పసుపు ప్యాకెట్లు ఉన్నాయి, ఆ పసుపు ప్యాకెట్లో కర్కుమెన్ అనేది ఉండదు. ఎందుకంటే పసుపుని కట్ చేస్తే మధ్యలో ఉండే బ్రౌన్ కలర్లో, డార్క్ కలర్లో ఉన్నదే కర్కుమెన్. కానీ ప్యాకెట్లలో ఏం చేస్తారు, దాన్ని సపరేట్ చేసి మెడిసిన్స్కి వాడతారు. సో పైన ఉన్న లేయర్ మాత్రం పసుపు ప్యాకెట్లో వాడతారు. సో అందువల్లనే మన బాడీకి యాంటీబయాటిక్ అనేది అందట్లేదు, కాబట్టి మనకి ఎక్కువ జబ్బులు త్వరగా రావడానికి అవకాశం అనేది ఉంది ఫ్రెండ్స్. అలాగే ఉమెన్స్ హెల్తీగా ఉండాలి, వాళ్ళకి బ్లడ్ పర్సంటేజ్ బాగా మంచిగా ఉండాలి, అండ్ మెన్స్ట్రువల్ ప్రాబ్లమ్స్ రాకూడదు, పీరియడ్స్ సరిగా ఉండాలి, వాళ్ళకి హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ పర్ఫెక్ట్గా ఉండాలి అనుకోని చెప్పేసి మనకి ఉమెన్స్ హెల్త్ కేటగిరీలో కొన్ని రకాల ప్రొడక్ట్స్. సో ఫోలిక్ అండ్ ఐరన్ ఎందుకు అంటే మన బాడీలో బ్లడ్ పర్సంటేజ్ పెంచడానికి, శతావరి మ్యాక్స్ ఏంటంటే హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ని బ్యాలెన్స్ చేయడానికి, క్రాన్బెర్రీ ఫర్ యూరిక్ యాసిడ్, సో యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ ఎవరికైతే ఉందో, సో యూరినరీ మూత్ర సంబంధించిన వ్యాధులు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి క్రాన్బెర్రీ అనేది అద్భుతమైన ప్రోడక్ట్. అండ్ హెయిర్, స్కిన్ అండ్ నెయిల్, సో ముఖ్యంగా కొంతమంది గోర్లను చూసి కూడా మనం హెల్దీగా ఉన్నామో లేదో చెప్పగలుగుతాం, చెప్తారు కూడా. సో అలాగే హెయిర్ని చూసి కూడా చెప్తారు, స్కిన్ని చూసి చెప్తారు. అలాగా మనకి
ఎయిర్, స్కిన్ అండ్ నెయిల్ హెల్దీగా ఉండడానికి మనకి ఆ క్యాప్సూల్ అనేది తీసుకురావడం జరిగింది. అలాగే జాయింట్ అండ్ బోన్స్ హెల్త్. సో ప్రతి ఒక్కరికి కూడా సో జాయింట్ అండ్ బోన్స్ అనేది ఎంత మంచిగా ఉంటే, ఎంత ఫ్రీగా ఉంటే అంత బాగా మనం పని చేసుకుంటాం. సో అలాగే ఇక్కడ మనకి జాయింట్స్ పెయిన్స్ వస్తూ ఉంటాయి, షోల్డర్ పెయిన్స్ వస్తుంటాయి, బ్యాక్ పెయిన్ వస్తూ ఉంటాయి, లెగ్ పెయిన్స్ వస్తూ ఉంటాయి. ఇలాగా ఈ బాల్స్లో ఏదైతే కార్టిలేజ్ తగ్గుతుందో ఆ కార్టిలేజ్ని ఫుల్ఫిల్ చేయడానికి పర్మనెంట్ సొల్యూషన్గా మన దగ్గర గ్లూకోజమైన్ అండ్ కొలాజిన్ ఇవ్వడం జరిగింది. సో అలాగే కాల్షియం అనేది మన ఎముకలు దృఢంగా ఉండటానికి సో మనకి కాల్షియం అనేది చాలా అవసరం. అలాగే బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవ్వడానికి మనకి చాలా అవసరం. కాబట్టి జాయింట్ అండ్ బోన్స్ హెల్త్లో మనకి ఈ ప్రొడక్ట్స్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ సైన్స్ ఆఫ్ వెల్నెస్. సో ఒక్కొక్క ప్రోడక్ట్ ఒక్కొక్క ఆర్గాన్కి ఉంటుంది. కిడ్నీ హెల్త్, కిడ్నీ ఫర్ కిడ్నీ హెల్త్, కిడ్నీ హెల్త్ ఫర్ కిడ్నీకి, లివర్ హెల్త్ ఫర్ లివర్కి, హార్ట్కి ఫ్రో హార్ట్ అని చెప్పేసి. సో ఇలా మనకి సో పక్కా ఆయుర్వేదం 100% ఆయుర్వేదంతో ఐస్ అయితే కేటగిరీ ఇవ్వడం జరిగింది. అలాగే హెల్త్ ఫుడ్లో మనకి సో టీ ఉంటుంది, కాఫీ ఉంటుంది, పిల్లలకి న్యూట్రిషన్ పౌడర్ ఉంటుంది, అండ్ కుకింగ్ ఆయిల్ ఉంటుంది, ఆయిల్ ఉంటుంది, అండ్ బ్రేక్ఫాస్ట్ సీరియల్ ఉంటుంది, అండ్ అలాగే చాక్లెట్స్ ఉంటాయి. ఆ చాక్లెట్స్ కూడా సో మనకి హెల్దీగా సంబంధించినవి. అండ్ ఫ్రెష్ అప్ డ్రింక్ ఫర్ కూల్ డ్రింక్స్ బదులు సో ఇది వాడొచ్చు. ఇలా మనకి హెల్త్ ఫుడ్ ఇచ్చారు. అండ్ పర్సనల్ కేర్. సో మనకి హెయిర్ బాగుండాలి, స్కిన్ బాగుండాలి, మనము డియోడ్రెంట్స్ కానీ, సోప్స్ కానీ, ఇవన్నీ మన పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్లో ఇచ్చారు. అండ్ ఓరల్ కేర్లో కూడా మనకి పేస్ట్లు ఇవన్నీ మౌత్ వాష్ ఇచ్చారు. అండ్ హై వెస్ట్ కేటగిరీలో హోమ్ కేర్లో మనకి డిష్ వాష్ అంటే అంట్లు తోముకోవడానికి, ఫ్లోర్ క్లీనర్, అండ్ బట్టలు కూడా డిటర్జెంట్ లిక్విడ్ ఇచ్చారు, గ్లాస్ క్లీనర్ ఇచ్చారు, అండ్ టాయిలెట్ క్లీనర్ ఇచ్చారు. ఇలాగా మనకి మన ఇంట్లోకి కావాల్సిన ప్రోడక్ట్స్ ఇచ్చారు. అండ్ అలాగే ట్రూమెన్ కేటగిరీలో బయో యాక్టివ్ ఫార్ములాతో స్పెషల్గా మనకి ఇంపోర్టెడ్ అనమాట ఇవి. అలాగే మిస్టర్ మిలాఫ్ అంటే వీళ్ళకి సో బ్యూటీకి సంబంధించి లిప్స్టిక్స్, కొన్ని రకాలవి అన్నమాట. సో అలాగే అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ కూడా, ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు వాటర్ ప్యూరిఫైయర్, ది బెస్ట్ క్వాలిటీ వాటర్ ప్యూరిఫైయర్ ఇచ్చారు. అండ్ అలాగే ఎయిర్ బోర్న్ వైరస్ని, కరోనా వైరస్ని కిల్ చేయడానికి కూడా మన దగ్గర అంటే కంటికి కనిపించని శత్రువులు వైరస్, ఆ వైరస్ని కిల్ చేయడానికి సో ఎయిర్ ప్యూరిఫైయర్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. సో ఎయిర్ ప్యూరిఫైయర్ ఆల్రెడీ సర్టిఫైడ్. సో కరోనా వైరస్ని కూడా కిల్ చేస్తుంది. సో ఈ మధ్య కాలంలో కొన్ని వేల యూనిట్లు సేల్ అవ్వడం జరిగింది. సో మన టీం నుంచి ఆల్మోస్ట్ 200 నుంచి 250 పైన ఎయిర్ ప్యూరిఫైయర్స్ అనేది మనం చాలా మందికి ఇవ్వడం జరిగిందనమాట. అద్భుతమైన ప్రోడక్ట్. అలాగే దాంతోపాటు మన దాంట్లో ఉప్పు లేవా, పప్పు లేవా, టీషర్ట్స్ లేవా, గ్రాసరీ లేదా, ఎసెన్స్ లేవా అంటే బెస్ట్ డీల్ అనే యాప్ ఉంటుంది. ఆ బెస్ట్ డీల్లో మీకు ఉప్పు, పప్పు, జీలకర్ర, చింతపండు అన్నీ ఉంటాయి. సో దాని నుంచి కూడా మీరు కొనుక్కోవచ్చు అండ్ యూజ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే మొబైల్స్ ఉంటాయి, టీవీస్ ఉంటాయి, ఎలక్ట్రానిక్స్ గూడ్స్ ఉంటాయి. అలాగే చూసుకుంటే టీషర్ట్స్ అండ్ చాలా రకాలుగా. అండ్ హోమ్ నీడ్స్, ఈవెన్ ప్రెషర్ కుక్కర్ కావచ్చు, ఎలక్ట్రానిక్ స్టవ్ కావచ్చు, కొన్ని ప్యాన్స్ కావచ్చు. ఇలా మనకి బెస్ట్ డీల్ స్టోర్స్లో అందుబాటులో ఉన్నాయి. దాదాపుగా 3000 నుంచి 4000 ప్రొడక్ట్స్ అనేది బెస్ట్ డీల్స్లో ఉంటాయి. సో ఇలాగా మన కంపెనీ అనేది చాలా రకాలుగా మనకి ఇవ్వడం జరిగింది. అండ్ దాంతోపాటు కంపెనీ డిఫరెంట్ స్కీమ్స్ ఇచ్చింది. సో కొనుక్కున్న వాళ్ళకి, ఫస్ట్ జాయిన్ అయిన వాళ్ళకి 10 to 20% డిస్కౌంట్, మార్జిన్ డిస్కౌంట్ ఇస్తున్నారు. సో ఎంఆర్పి పైన డిస్కౌంట్ ఇస్తారు. అలాగే ఫ్రీ ప్రొడక్ట్ ఇస్తారు. అండ్ వరుసగా 4 నెలలు కొనుక్కుంటే వాళ్ళకి ఫ్రీ ప్రొడక్ట్, బోనస్ ప్రొడక్ట్స్ అని ఇలా రకరకాల మనకు స్కీమ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ కన్జ్యూమర్ బెనిఫిట్స్ ఏంటి, మనం అసలైన సెషన్లోకి వచ్చాము. సో కన్జ్యూమర్ బెనిఫిట్స్ ఏంటి అంటే, బయట షాప్లో బిల్ అనేది ఉండదు, క్వాలిటీ ఉండదు, డిస్కౌంట్ ఉండదు, ఆఫర్స్ ఉండవు, బోనస్ ఉండదు, ఇన్కమ్ అనేది ఉండదు, 100% ఉండదు. నో? కానీ ఇక్కడ వెస్టేజ్ షాప్లోకి జస్ట్ చేంజ్ యువర్ షాప్. సో ఇన్ని రోజులు మీ బయట కొనుక్కునే బదులు వెస్టేజ్ షాప్లోకి రండి. సో వెస్టేజ్ షాప్లోకి వస్తే ఇక్కడ నీకు బిల్ ఉంటుంది, నీ పేరు పైన క్వాలిటీ ఉంటుంది. బిల్ ఉంటుంది ఫర్ బెటర్ ఫ్యూచర్, అండ్ క్వాలిటీ ఉంటుంది ఫర్ గుడ్ హెల్త్, అండ్ డిస్కౌంట్ ఉంది ఎందుకు, మనీ సేవ్ చేసుకోవడానికి. ఆఫర్ ఉంది, 10% ఫ్రీ ప్రొడక్ట్ ఇస్తారు, అండ్ బోనస్ ఉంది, రిటర్న్ 10% మనీ అనేది వస్తుంది మినిమం. ఇన్కమ్ అనేది నాట్ పాసిబుల్ బయట, కానీ ఇక్కడ ఎంతైనా మనం సంపాదించవచ్చు. 10 రకాల ఆదాయాలు దీంట్లో సంపాదించవచ్చు. సో అరే షాప్ మారిస్తే ఇన్ని రకాల బెనిఫిట్స్ ఉంటాయా అంటే ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. మరి ఏముంటాయంటే, ఎంఆర్పి పైన 10 to 20% డిస్కౌంట్ ఇస్తారు. ప్రతి నెల మీకు రెండోసారి కొనుక్కున్నప్పటి నుంచి 10% ఫ్రీ ప్రొడక్ట్ ఇస్తారు. క్యాష్ బ్యాక్ అనేది 5 to 11% ఇస్తారు. మనీ బ్యాక్ గ్యారెంటీ అనేది 100% వస్తుంది. ఏ ప్రోడక్ట్ తీసుకున్న మనీ బ్యాక్ అనేది వస్తుంది. అండ్ అలాగే లాయల్టీ ఇన్కమ్. సో ఎవరైతే 3000 రూపాయల చొప్పున 4 నెలలు కొనుక్కుంటారో 5వ నెల వాళ్ళకి సో 2500 రూపాయల డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ ఇస్తారు. ఎవరైతే 2000 రూపాయల చొప్పున 4 నెలలు కొనుక్కుంటే వాళ్ళకి 1250 రూపాయల డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ ప్రొడక్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే లక్కీ డ్రా ఎవ్రీ మంత్ ఉంటుంది. ఆ లక్కీ డ్రాలో మొబైల్ కానీ, ల్యాప్టాప్ కానీ, ఎల్సిడి టీవీ కానీ, అలాగే ఫారిన్ ట్రిప్ కానీ మనకి
లక్కీ డ్రా కూపన్లో మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇలాగా ఒక షాప్ మార్చుకోవడం ద్వారా ఇన్ని రకాల ఆదాయాలు, ఇన్ని రకాల బెనిఫిట్స్ ఇస్తుంది. ఎస్, మరి డబ్బు సంపాదించుకోవడం ఎలా అని చూసుకున్నట్టయితే కంపెనీ మనకి ఆత్మ నిర్భర్ సక్సెస్ ప్లాన్ అని చెప్పేసి ఒకటి ఇవ్వడం జరిగింది. సో గుండె ధైర్యంగా, సింపుల్, ఆత్మ నిర్భర్ అంటే గుండె ధైర్యంగా ఉండటం. సో ధైర్యంగా ఉండటం. సో షూర్ షార్ట్ ఫార్ములా ఫర్ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్. సో ఈ ఆత్మనిర్భర్ సక్సెస్ ప్లాన్ అనేది దేనికోసం అంటే నీ యొక్క ఆర్థిక స్థితిగతుల్ని మార్చి నిన్ను ఒక ఉన్నత స్థాయిని తీసుకురావడానికి ఈ ఆత్మనిర్భర్ సక్సెస్ ప్లాన్ అనేది పనిచేయడం జరుగుతుంది. ఎస్, దిస్ బిజినెస్ డిడ్ నాట్ ఆస్క్ అబౌట్ యువర్ ఏజ్, యువర్ కలర్, యువర్ క్వాలిఫికేషన్, యువర్ క్యాస్ట్, ఇన్వెస్ట్మెంట్ అండ్ ఎక్స్పీరియన్స్. ఏది అడగదు, ఏది అవసరం లేదు. ఈ బిజినెస్లో మీ ఏజ్తో పని లేదు, మీ వయసుతో పని లేదు, మీరు ఎర్రగున్నారా తెల్లగా ఉన్నారా అనేది అవసరం లేదు, ఏం చదువుకున్నారా అనేది అవసరం లేదు, క్యాస్ట్తో అస్సలే పని లేదు, ఇన్వెస్ట్మెంట్ పెట్టగలవా పెట్టలేవా అనే అవసరం లేదు, ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. సో మరి ఇలాంటివి లేకుండా సో చేసే బిజినెస్ ఎక్కడన్నా ఉంటుందా ఫ్రెండ్స్? ఒకసారి కొత్త వాళ్ళు రెస్పాండ్ అవ్వండి. ఎస్, రెస్పాండ్ అవ్వండి. ఎక్కడైనా ఉంటుందా? ఇలాంటి అవకాశం ఎక్కడైనా ఉంటుందా అంటే నో, ఎక్కడ ఉండదు ఫ్రెండ్స్. సో ₹1 పెట్టుబడి లేకుండా, మనం ఎలాంటి రిస్కులు లేకుండా, ఎలాంటి రిస్కులు తీసుకోకుండా మనకి ఎస్ దొరుకుతుందా అంటే లేదు. సో ఎక్స్పీరియన్స్ కావాలి కదా సార్ బిజినెస్ చేయాలి అంటే, ఎస్, మీ యొక్క సీనియర్ ఎక్స్పీరియన్సే మీ ఎక్స్పీరియన్స్, నా ఎక్స్పీరియన్సే మీ ఎక్స్పీరియన్స్. ఎస్, ఇన్వెస్ట్మెంట్ అంటారా, చెప్పారు కదా, నీ మాటే పెట్టుబడి, నీ నమ్మకమే పెట్టుబడి. రైట్? క్వాలిఫికేషన్ అంటే ఒకటే ఒక క్వాలిఫికేషన్, జీవితంలో ఎదగాలి, నీ కలల కోరికలు నెరవేరాలనే కోరిక ఉంటే అదే నీ క్వాలిఫికేషన్. దట్స్ ఇట్, అంతకుమించి వేరే ఉండదు. మరి బిఫోర్ షోయింగ్ ద మార్కెటింగ్ ప్లాన్ ఐ వుడ్ లైక్ టు టెల్ వై షుడ్ యూ డూ దిస్ బిజినెస్. సో నేను ఈ ప్లాన్ షో చూపించక ముందు మీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏంటి అంటే అసలు ఈ బిజినెస్ ఎందుకు చేయాలి, ఎందుకు చేయాలి ఈ బిజినెస్ అనేది. ఎస్, మీకంటూ క్లారిటీ ఉందా? నేను చెప్తాను చూడండి. సో ఇక్కడ ఇందాక చెప్పినట్టు పాపులేషన్ ఎవరైతే ఉన్నారో, జాబ్స్ చాలా మంది చూడండి, ఇక్కడ 95% జాబ్ 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 అంటారు, ఎంప్లాయ్. అలాగే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వీళ్ళు కూడా. ఎస్, ఇలా చూసుకున్నట్టయితే 95% పీపుల్ వీళ్ళే ఉంటారు, 95% పీపుల్. కానీ ఇదేంటంటే యాక్టివ్ ఇన్కమ్, యాక్టివ్గా వర్క్ చేయాలి. వి వర్క్ ఫర్ మనీ. ఇక్కడ ఎంప్లాయ్మెంట్ కానీ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కానీ యాక్టివ్ ఇన్కమ్, డబ్బు కోసం పనిచేయాల్సిందే, పని చేయకపోతే డబ్బు రాదు. మరి వీళ్ళు ఎంత సంపాదిస్తున్నారంటే 95 మంది కలిసి ₹5 సంపాదిస్తున్నారు. ఇది ఫ్యాక్ట్. అండ్ ఇది సెకండ్ వైజ్ ఇటు చూసుకున్నట్టయితే బిజినెస్ ఓనర్స్ అండ్ ఇన్వెస్టర్స్ చూసుకుంటే 5% ఉన్నారు. సో వీళ్ళ ప్యాసివ్ ఇన్కమ్, సిస్టమ్ వర్క్ ఫర్ మనీ. వీళ్ళు పనిచేయరు, ఒక సిస్టమ్ని క్రియేట్ చేస్తారు, ఆ సిస్టమ్ ప్రకారంగా వీళ్ళకి డబ్బు అనేది వస్తుంది. మరి ఎంత సంపాదిస్తున్నారంటే ఈ 5 కలిసి ₹95 సంపాదిస్తున్నారు. సో ఇక్కడ సంపద, ఈ 5% ఏంటి, వెల్త్ అనేది ఏంటంటే ఎస్, ఈ 95 మంది కలిసి ₹5 సంపాదిస్తున్నారు, ఈ 5 కలిసి ₹95 సంపాదిస్తున్నారు. ఎస్, మనం ఎక్కడ ఉన్నామంటే ఈ లెఫ్ట్ కేటగిరీలో ఉన్నాం. ఎక్కడ? డబ్బు కోసం పనిచేసేది, మనం పనిచేస్తే డబ్బు వచ్చేది. డూ యూ వాంట్ టు చేంజ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్? సో ఇక్కడి నుంచి ఇక్కడికి, అంటే ఈ 5% నుంచి 95% సంపాదనలోకి మీరు వెళ్ళాలనుకుంటున్నారా? ఎస్, ఎవరైతే ఈ 95 మంది పోటీతత్వం ఉంది, ఈ 95 మంది సింపుల్గా చెప్పాలంటే మనం దేనికోసం పాకులాడుతున్నామా అంటే, సో ఒక చెరువు ఉంది, ఒక చెరువులో 95 చేపలు ఉన్నాయి, 5 మాత్రమే వేటకెళ్ళారు. ఇంకొక చెరువులో 5 చేపలే ఉన్నాయి, 95 మంది వేటకెళ్ళారు. ఎవరికి దొరుకుతాయి? ఎవరు ఖచ్చితంగా చేపలతో తిరిగి వస్తారు? 5 చేపలకి 95 మంది వెళ్తేనా, లేకపోతే 95 చేపలకి 5 వెళ్తేనా? ఎస్, ఎక్కడ మనకు చేపలు దొరుకుతాయంటే ఎస్, 95 చేపలు ఎక్కడ ఉన్నాయో అక్కడ 5 వెళ్తున్నారు కాబట్టి వాళ్ళకి రాగా, వాళ్ళు తీసుకోగా మీకు ఇంకా ఎక్కువ చేపలు అక్కడ ఉంటాయి. రైట్? కానీ మనం ఎక్కడ పోటీ పడుతున్నాం అంటే ఇగో ఈ 95 మంది కలిసి ఈ 5 చేపల కోసం పోటీ పడుతున్నాం. అలాంటి పరిస్థితులు. అంటే సింపుల్గా చెప్పాలంటే ఎస్, ఒక్క జాబ్ కోసం 10,000 మంది పోటీ పడుతున్నారు. కానీ ఇక్కడ బిజినెస్లో పోటీతత్వం ఉంటుందా అంటే బిజినెస్ ఓనర్కే పోటీతత్వం, కానీ నాలాంటి నీలాంటి వాళ్ళతోటి కాదు. రైట్? మరి మీరు ఖచ్చితంగా డూ యూ వాంట్ టు చేంజ్ ఫ్రమ్ ద లెఫ్ట్ టు రైట్? మీరు ఇక్కడ 5% వెల్త్ నుంచి 95% వెల్త్లోకి మీరు చేంజ్ అవ్వాలనుకుంటున్నారా? ఎస్ ఆర్ నో? మీరు కనుక అలా చేంజ్ అవ్వాలి అనుకుంటే యాజ్ ఎ స్టడీ ద వరల్డ్స్ టోటల్ వెల్త్ డిస్ట్రిబ్యూట్ ఈక్వాలిటీ బిట్వీన్ both the quadrants, even in next 5 years the overall ratio would again reach to 5% to 95%. సో ఇక్కడ గణాంకాలు చెప్తున్నాయి ఏంటంటే ఈ ఫ్యూచర్లో చాలా మంది ఈ నెట్వర్క్ మార్కెటింగ్ ద్వారా
ఎస్, చాలా మంది 5% నుంచి 95% వరకు వెళ్ళటానికి అవకాశం ఉంది. సో మేక్ సారీ సో టు మేక్ మనీ వీ ఆల్సో నీడ్ టు మూవ్ ఫ్రమ్ యాక్టివ్ ఇన్కమ్ టు ప్యాసివ్ ఇన్కమ్. మీరు డబ్బు సంపాదించాలి అనుకుంటే యాక్టివ్ ఇన్కమ్ నుంచి ప్యాసివ్ ఇన్కమ్లోకి వెళ్ళాలి. సింపుల్. యాక్టివ్ ఇన్కమ్ అంటే మనం జీవితాంతం వచ్చే 10,000 15,000 కోసం పనిచేస్తూనే ఉండాలి. ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఒక 1 year 2 years అనేది ఒక ఫౌండేషన్ వేసి వదిలేసినా నీకు డబ్బు వస్తుంది. దట్ ఈస్ ద ప్యాసివ్ ఇన్కమ్, రైట్? ఎస్. మరి మనం దీంట్లోకి మారాలి అంటే ఎస్, ఇక్కడ స్ట్రాటజీ చూద్దాం. ఇన్కమ్ ఆఫ్ 95% పీపుల్. సో ఇక్కడ 95 మంది, 195 మంది జాబ్ చేస్తున్నారని చెప్పాం కదా. సో వాళ్ళు ఎలా ఉంటుందంటే రోజు 8 గంటల చొప్పున 22 రోజులు పని చేస్తారు. 12 నెలలు పని చేస్తే 40 సంవత్సరాలు 84,480 గంటలు పని చేస్తారు. 84,480 గంటలు వాళ్ళ లైఫ్ కెరియర్లో వాళ్ళు పనిచేస్తారు. మరి ఇన్కమ్ ఆఫ్ 5% పీపుల్. సో వీళ్ళు ఎలా ఉంటారంటే, సపోజ్ ద బిజినెస్ మ్యాన్ హ్యాస్ 10,000 ఎంప్లాయీస్. సో ఆయన ఒక కంపెనీ పెట్టి ఒక 10,000 మంది ఎంప్లాయీస్ని పెట్టాడు. రోజుకి 8 గంటలు పనిచేస్తున్నారు. మరి ఒక 10,000 మంది ఎంప్లాయీస్ ఇంటూ 8 గంటలు అంటే 80,000 గంటలు పర్ డే. అంటే ఒక బిజినెస్ మ్యాన్ యొక్క సింగిల్ డే ఒక ఎంప్లాయీ యొక్క హోల్ లైఫ్కి సమానం. అంటే చూడండి, వర్కింగ్ అవర్స్ అంటే పని గంటలు సృష్టించుకోవాలి. ఎవరైతే పని గంటలు సృష్టించుకుంటారో వాళ్ళకి డబ్బు అనేది రావటం జరుగుతుంది. మరి ఇక్కడ బిజినెస్ చేసే వాళ్ళకి ఎందుకు వస్తుంది డబ్బు అంటే, ఎస్, వాళ్ళు ఎంప్లాయ్మెంట్ని క్రియేట్ చేస్తున్నారు. చూడండి, ఇక్కడ డైలీ వర్కింగ్ ఆఫ్ 10,000 మంది ఉన్నారు. 10,000 మంది 8 గంటలు పనిచేస్తే 80,000 గంటలు. 80,000 గంటల మీద ఆయనకు డబ్బు వస్తుంది. కానీ మనకి 8 గంటల మీద డబ్బు వస్తుంది. మరి జీవితంలో ఎవరు ఎదుగుతారంటారు? జాబ్ చేసేవాడా, జాబ్ చేయించేవాడా? ఒకసారి రెస్పాండ్. పని చేసేవారు డెవలప్ అవుతారా, పని చేయించేవారు డెవలప్ అవుతారా? ఎవరు జీవితంలో ఎదుగుతారంటే పని చేయించుకునేవాడు జీవితంలో ఎదుగుతారు, రైట్? ఎస్. కంక్లూజన్ ఏంటి అంటే, ఎస్, 1 day ఇన్కమ్ ఆఫ్ 5% ఈక్వల్ టు ఎస్ లైఫ్ టైం ఇన్కమ్ ఆఫ్ 95%. ఒక ఎంప్లాయీ వాళ్ళ లైఫ్ టైం పనిచేసే గంటలు ఒక బిజినెస్కి మ్యాన్కి 1 dayలో వస్తుంది. 1 dayలో వస్తుంది ఫ్రెండ్స్. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ బిజినెస్. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ బిజినెస్. మరి 95% పీపుల్ డూ హార్డ్ వర్క్, 5% పీపుల్ డూ స్మార్ట్ వర్క్. సో ఈ 95% పీపుల్ ఏం చేస్తారంటే మజిల్ వర్క్ చేస్తుంటారు. ఈ 5% పీపుల్ ఏం చేస్తారంటే మైండ్ వర్క్ చేస్తారు. మైండ్ తోటి పని చేస్తారు. మరి మనం దేంతో పని చేస్తున్నాం? ఎస్, మజిల్ వర్కే చేస్తున్నాం. సో ఇఫ్ యూ వాంట్ టు కమ్ టు 5% పీపుల్, యూ హ్యావ్ టు క్రియేట్ ఏ నెట్వర్క్ లైక్ డొమినోస్, జియో, మెక్డొనాల్డ్. సో మీరు ఈ 95% పీపుల్ నుంచి 5% పీపుల్లోకి రావాలి అనుకుంటే మీరు ఒక నెట్వర్క్ను క్రియేట్ చేయాలి. నీ నోటి మాట ద్వారా, మౌత్ పబ్లిసిటీ ద్వారా మీరు ఒక నెట్వర్క్ను క్రియేట్ చేస్తే మీరు అనుకున్న డబ్బు అనేది సంపాదించవచ్చు. వెస్టేజ్ విల్ హెల్ప్ యూ టు మూవ్ ఫ్రమ్ 95% టు 5%. సో వెస్టేజ్ అనేది మీరు నిజంగా మనస్ఫూర్తిగా మీరు కోరుకుంటే, మీరు 95%లో ఉంటే, మీరు బలంగా తీసుకుంటే, మీరు 5%లోకి వెళ్ళడానికి వెస్టేజ్ అనేది 100% హెల్ప్ చేస్తుంది. ఎస్, ఒకప్పుడు నేను అలా 95% పీపుల్ ఉన్న వ్యక్తిని. కానీ ఇప్పుడు 2 లక్షల పైన సంపాదించి 12 లక్షల కారు తీసుకొని ఎస్ 5% పీపుల్ కేటగిరీలోకి నేను వెళ్ళబోతున్నాను. మేక్ యువర్ నెట్వర్క్ వన్స్ అండ్ గెట్ పెయిడ్ అగైన్. సో మీరు ఒక్కసారి నెట్వర్క్ని క్రియేట్ చేస్తే చాలు, మీ డబ్బు అనేది ఆటోమేటిక్గా ఎవ్రీ మంత్, ఎవ్రీ సెకండ్ మీ సంపాదన అనేది ఆగదు. ఎస్, ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను. కోవిడ్ టైంలో ఎన్నో జాబ్స్ కొలాప్స్ అయినాయి, ఎన్నో కంపెనీలు మూతపడ్డాయి, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కూడా కొలాప్స్ అయింది. అయినా కానీ లాక్డౌన్ పీరియడ్లో కూడా నాకు నా యావరేజ్ ఇన్కమ్ ₹1,00,000 తగ్గలేదు. సో పని చేయలేదు గత 3 నెలలు. అంటే లాక్డౌన్ స్టార్ట్ అయిన 3 నెలలు 4 నెలలు ఇంట్లోంచి బయటికి వెళ్ళింది కూడా లేదు. కానీ నా ఇన్కమ్ ఆ 3-4 నెలల్లో కూడా నా ఇన్కమ్ 6 లక్షలు. ఎస్, ఒక్కసారి నెట్వర్క్ను బిల్డ్ చేస్తే, ఒక్కసారి ఫలించే చెట్టుని కనుక మీరు నాటి, ఒక విత్తనాన్ని నాటి అది ఫలించేదాకా, పెద్దయి ఫలించేదాకా మీరు ఆ చెట్టుని కాపాడుకుంటూ వస్తే ఆ చెట్టు మీకు జీవితాంతం, నీ నెక్స్ట్ జనరేషన్ కూడా మీకు ఫలాలు ఇస్తుంది. సో అలాగే ఇక్కడికి ఒక నెట్వర్క్ను క్రియేట్ చేయడం ద్వారా మీకు జీవితాంతం నెక్స్ట్ జనరేషన్ కూడా డబ్బు అనేది రావడం జరుగుతుంది. మరి ఈ వెస్టేజ్ మార్కెటింగ్ ప్లాన్ ఏంటి అంటే అక్యుములేటివ్ ప్లాన్. ఇక్కడ మనం డబ్బు సంపాదించవచ్చు, కానీ ఇక్కడ నో టార్గెట్స్, నో బాసిజం ఉండదు, బాసిజం అనేది ఉండదు. సో ఇక్కడ అక్యుములేట్గా ప్రీవియస్ మంత్ బిజినెస్ని కూడా మనకి యాడ్ చేస్తుంది. వేరే కంపెనీలు 0 నుంచి స్టార్ట్ చేయాలి ఎవ్రీ మంత్, కానీ మన బిజినెస్ అనేది అక్యుములేట్ చేస్తుంది. ఫస్ట్ మంత్, సెకండ్ మంత్, థర్డ్ మంత్ బిజినెస్ ఏదైతే ఒక టార్గెట్ ఉందో ఆ టార్గెట్ రీచ్ అవ్వడానికి 3, 4, 5, 6 నెలలు కూడా మనకు కలుపుతుంది. అలాగే ఓన్లీ ప్రమోషన్స్, నో డిమోషన్స్. ఈ బిజినెస్లో ఓన్లీ ప్రమోషన్స్ మాత్రమే. ఒకసారి ఒక ప్రమోషన్ రీచ్ అయ్యాక సో మళ్ళీ డిమోషన్ ఉండదు, ఎప్పుడు అలాగే ఉంటారు. సంవత్సరం తర్వాత సంవత్సరం మానేసి సంవత్సరం తర్వాత వచ్చినా మీ ప్రమోషన్ మీకు ఉంటుంది.
నెవర్ రీచ్ జీరో, మీరు జీరోకి అవ్వరు. నో రీక్వాలిఫికేషన్, ఒక టైటిల్ అచీవ్ అయిన తర్వాత, ఒక ప్రమోషన్ వచ్చిన తర్వాత మళ్ళీ క్వాలిఫికేషన్ అనేది ఉండదు. ఫస్ట్ క్వాలిఫికేషన్ నీ క్వాలిఫికేషన్. అండ్ ఇక్కడ డైరెక్టర్ బోనస్ అనేది ఇస్తారు. ఆ డైరెక్టర్ బోనస్ అనేది టోటల్ టీంలో కంప్రెస్ చేసి ఇస్తారు. అండ్ లీడర్షిప్ బోనస్, లీడర్స్కు కూడా ఒక బోనస్ ఇస్తుంది. ఆ బోనస్ కూడా మనం కంప్రెస్ చేసి ఇస్తారు. రెన్యువల్ ఫీజు అవసరం లేదు, ప్యాకేజ్ అవసరం లేదు, కిట్ సిస్టమ్ అవసరం లేదు. జస్ట్ మీకు కావాల్సిన ప్రొడక్ట్స్, మీకు ఏం కావాలి, సోపా, పేస్టా, కుకింగ్ ఆయిల్, హెయిర్ ఆయిల్, షాంపా, ఫ్లోర్ కిల్లా, డిష్ వాషర్, మీ ఇంటికి ఏం కావాలో మీకు కావాల్సిన ప్రొడక్ట్స్ జస్ట్ మీరు యూజ్ చేయండి. దట్స్ ఇట్, అంతే. యూజ్ చేయండి, ఫస్ట్ యూజ్ చేయండి. ఎందుకంటే ఆ యూజ్ చేసిన తర్వాత వచ్చిన ఎక్స్పీరియన్స్ తోటి, ఆ వచ్చిన బెనిఫిట్స్ని, నచ్చిన విషయాన్ని షేర్ చేయడం ద్వారా 10 రకాల ఆదాయాలు వస్తాయి. ఆ 10 రకాల ఆదాయాల్లో ఇల్లు ఉంటుంది, కార్ ఉంటుంది, ఫారిన్ ట్రిప్ ఉంటుంది, రికగ్నైజేషన్ ఉంటుంది, అండ్ అన్నిటికి మించి డబ్బు అనేది ఉంటుంది ఫ్రెండ్స్. సో 10 రకాల ఆదాయాలతో మీకు డబ్బు సంపాదించవచ్చు, కార్ తీసుకోవచ్చు, కార్ ఫండ్ ద్వారా కార్ తీసుకోవచ్చు, కంపెనీ ఇస్తుంది. అండ్ హౌస్ ఫండ్ ఇస్తుంది, ఇల్లు కట్టుకోవడానికి, ఫారిన్ ట్రిప్ వెళ్ళడానికి ఫండ్ ఇస్తుంది. ఇలాగా 10 రకాల ఆదాయాల్ని నీకు ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. అండ్ దీంట్లో సేవింగ్స్ ఆన్ కన్జంప్షన్, ఫస్ట్ వచ్చేసి మనము కొనుక్కునే దాని మీద 10-20% డిస్కౌంట్ ఇస్తారంటారు. సో ఇక్కడ ఒక ప్రోడక్ట్ అనేది ఎంఆర్పి 421 ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ స్పిరులినా. అది డీపీకి వచ్చేసి 360 రూపాయలకి ఇస్తుంది. అంటే మీరు 61 రూపాయలు సేవ్ అయినట్టు. ఎంఆర్పి పైన మనకి 61 రూపాయలు తగ్గించిస్తుంది. బయట ఎవరైనా ఇచ్చారా ఇంత మార్జిన్తో? సో ఎవరు కూడా ఇవ్వలేదు. సో అలాగే దీంతో పాటు మనకి క్యాష్ బ్యాక్ వస్తుందని చెప్పాం. ఆ క్యాష్ బ్యాక్ కూడా ఎలా వస్తుందంటే, మీరు ఒక 30 రూపాయలు కొనుక్కుంటే ఒక పీవీ ఇస్తుంది. ఆ 30 రూపాయలకు ఒక పీవీ ఇస్తే, ఇక్కడ చూడండి, ఒక పీవీ నుంచి 599 పీవీ చేస్తే 5%లోకి ఎలిజిబుల్ అవుతారు. అండ్ 600 పీవీ నుంచి 2399 పీవీ చేస్తే 8%. అండ్ 2400 నుంచి 5499 పీవీ చేస్తే 10%. అండ్ 5500 పీవీ దాటితే 11%. సో ఎప్పుడు మీరు మీ పరిచయం చేసిన వ్యక్తులు, మీ టీం, సో నెట్వర్క్, మీ నెట్వర్క్ ఏదైతే ఉందో ఆ నెట్వర్క్ని క్రియేట్ చేయడం. మరి ఒక్కరు రీచ్ అవ్వాలంటే కష్టం. కానీ అదే మనతో పాటు కొన్ని వందల మందిని ఒక నెట్వర్క్ క్రియేట్ చేయడం ద్వారా ఈ బిజినెస్ చేయడం చాలా 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 ఈజీ. మరి ఇక్కడ చూడండి, 8% అవ్వాలి, 11% అవ్వాలి అంటే ఆల్రెడీ మనకు ఒక సినారియో ఉంది. 600 పీవీ దాటితే 8%, 5500 దాటితే 11%. కానీ ఎవరైతే ఫాస్ట్గా బిజినెస్లో గ్రోత్ అవ్వాలి, ఫాస్ట్గా నేను సెట్ అవ్వాలనుకుంటే, సింగిల్ మంత్లో మీరు 282 పీవీ చేసిన 600 చేయాల్సిన అవసరం లేదు. ఈ ఒక్క నెలలో మీరు 282 పీవీ చేసినా మీరు 8% అవుతారు. ఈ ఒక్క నెలలో మీరు 5500 పీవీ అవసరం లేదు, 4500 పీవీ చేసినా మేము 11% అని చెప్పేసి బ్రాంజ్ డైరెక్టర్ అని మీకు ఒక టైటిల్, ఒక ప్రమోషన్ ఇవ్వడం జరుగుతుంది. ఎప్పుడైతే బ్రాంజ్ డైరెక్టర్ అవుతారో బ్రాంజ్ డైరెక్టర్ బోనస్ అనేది రావడం జరుగుతుంది. ఈ బ్రాంజ్ డైరెక్టర్ బోనస్ రావాలంటే ఫస్ట్ మీరు 5500 పాయింట్లు కంప్లీట్ చేయాలి. సో మీరు మీ నెట్వర్క్ కలిసి 5500 కంప్లీట్ చేసి ఆ నెలలో 2001 పీవీ చేయాలి. మీరు ఏదైతే ఈ 5500 పీవీ రీచ్ అవుతున్నారో ఆ నెలలో 2001 పీవీ చేస్తే ఈ 4% ఎలిజిబుల్ అవుతారు. ఈ 4% ఏంటి అంటే, కంపెనీ యొక్క టర్న్ ఓవర్లో 60%, ఏదైతే మధ్యవర్తులకు ఇచ్చే 60%లో 4% అంటే 2,40,00,000 రూపాయలని ఈ బ్రాంజ్ డైరెక్టర్స్ మీకు ఈ బోనస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ అలాగే బిజినెస్ బిల్డింగ్ బోనస్ అని ఇస్తారు. ఇది ఎవరికంటే సిల్వర్ అండ్ అబోవ్. సిల్వర్ డైరెక్టర్ అవ్వాలి అంటే మీ అండర్లో ఒక వ్యక్తిని మీరు ఎలాగైతే ఒక 5500 పీవీ, నియర్ బై 2 లక్షల వ్యాపారం మీరు మీకు నెట్వర్క్ క్రియేట్ చేస్తే, అలాగే మీ అండర్లో ఒకే ఒక వ్యక్తిని తయారు చేస్తే సిల్వర్ డైరెక్టర్ అంటారు. ఆ సిల్వర్ డైరెక్టర్ పైన ఉన్న వాళ్ళకి బిజినెస్ని బిల్డ్ చేస్తారు కాబట్టి బిజినెస్ బిల్డింగ్ బోనస్ అని చెప్పేసి వాళ్ళకి స్పెషల్గా అదే 60%లో మనకి ఈ 14% అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే టీమ్ బిల్డింగ్ బోనస్ 2%, ఓన్లీ ఫర్ బ్రాంజ్ అండ్ సిల్వర్. ఇక్కడ స్పెషల్గా టీమ్ని బిల్డ్ చేసే వాళ్ళకి, ఎవరికి, బ్రాంజ్ డైరెక్టర్ అండ్ సిల్వర్ డైరెక్టర్స్ మాత్రమే. సో వాళ్ళకి కొంచెం టార్గెట్ ఉంటుంది. ఈ కొంచెం టార్గెట్ చేసుకోవడం ద్వారా ఈ 2%, అదే 60%లో 2% ఎంత, ఆల్మోస్ట్ 1,20,00,000 అనేది ఈ టీమ్ బిల్డింగ్ బోనస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ అంటే ఒక లీడర్స్ని క్రియేట్ చేయాలి. ఆ లీడర్ ఏంటంటే మీ అండర్లో వచ్చిన ఒక పర్సన్, మీరు క్రియేట్ చేసిన ఒక నెట్వర్క్లో ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్ ఇలా ఉంటారు. సో దాంట్లో ఎవరైతే ఒక 2 లక్షల వ్యాపారం ప్రతి నెల ఇస్తున్నారో వాళ్ళ నుంచి మినిమం ఒక 20,000 ఇన్కమ్ అనేది మీకు రావడం జరుగుతుంది. దీన్నే లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ అని చెప్పేసి 17% అనేది ఇస్తారు. ఇది రావాలంటే మీరు డైరెక్టర్ అయ్యి, మీరు ఒక 5500 పీవీ చేసి మీ నెట్వర్క్తో మీ అండర్లో ఒక వ్యక్తిని నెట్వర్క్ బిల్డ్ చేసి, ఆయన కూడా ఒక బ్రాంచ్ డైరెక్టర్ అయితే సిల్వర్ డైరెక్టర్ అంటారు. దాని మీద మీకు లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ అనేది ఇస్తారు. అండ్ అలాగే ట్రావెల్ ఫండ్, ఫారిన్ ట్రిప్ పంపించడం. ఈ ఫారిన్ ట్రిప్ కోసం ఇద్దరిని డెవలప్ చేస్తే చాలు.
ఇద్దరిని 2 లక్షల వ్యాపారం 2 లక్షల వ్యాపారం ఇద్దరితో వాళ్ళ వాళ్ళ నెట్వర్క్తో క్రియేట్ చేస్తే చాలు. అండ్ సైడ్ వాల్యూమ్ ఉంటుంది మిగతా వాళ్ళు, అంటే ఈ బిజినెస్లో సో కొంతమంది యాక్టివ్ పర్సన్స్ని, యాక్టివ్ టీమ్ని మనం కూడగట్టుకొని ఎస్ మనం ఒక కంపెనీ ఇచ్చిన చిన్న టార్గెట్స్ అనేది, టార్గెట్స్ మీన్స్ సో మనం ఎలిజిబుల్ అవ్వడానికి కొంత బిజినెస్ అనేది వ్యాపారాన్ని సృష్టించాలి. ఆ వ్యాపారాన్ని కనుక మనం క్రియేట్ చేయగలిగితే ఎస్ మనకు ఫారిన్ ట్రిప్ పంపిస్తారు. అలాగే ఫారిన్ ట్రిప్ ఇప్పటి వరకు ఆల్మోస్ట్ 11 ఫారిన్ ట్రిప్స్ జరిగాయి. సో అలాగే డ్రీమ్ కార్, మీకు కనుక డ్రీమ్ కార్ కావాలి అనుకుంటే ఎస్ 3 వ్యక్తులు డెవలప్ చేస్తే చాలు. 3 వ్యక్తులు డెవలప్ చేస్తే మీకు కార్ ఫండ్ ఇస్తుంది. లైఫ్ టైం వరకు మీకు కార్ ఫండ్ అనేది ఇచ్చింది. సో ఆ 3 డెవలప్ చేస్తే స్టార్ డైరెక్టర్ అని చెప్పేసి మీకు ఒక కార్ కొనుక్కోవడానికి కార్ ఫండ్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటి వరకు ఎస్ కార్ అచీవ్ అయిన వాళ్ళు ఆల్మోస్ట్ 6,000+ కార్ అచీవర్స్ ఉన్నారు. సో అలాగే మన టీంలో కూడా చాలా మంది ఉన్నారు. సో అలాగే హౌస్ ఫండ్, ఇల్లు కట్టుకోవడానికి ఫండ్. సో ఇల్లు కావాలి మీకు, సొంత డ్రీమ్ ఏదైతే ఉందో సొంత ఇంటి కల అది నెరవేరాలంటే ఎస్ ఒక 6 వ్యక్తులు డెవలప్ చేస్తే చాలు. ఈ బిజినెస్లో మీరు క్రౌన్ డైరెక్టర్గా మీకు హౌస్ ఫండ్ అనేది 3% అనేది రావడం జరుగుతుంది లైఫ్ టైం. అలాగే ఎలైట్ క్లబ్ బోనస్ అని చెప్పేసి 8 మందిని డెవలప్ చేస్తే యూసీడీ అంటారు, 12 మందిని డెవలప్ చేస్తే డీసీడీ అంటారు. సో 16 మందిని డెవలప్ చేస్తే డియూసీడీ అని ప్రమోషన్స్ ఇచ్చి సో వాళ్ళకి బోనస్ మ్యాక్సిమం 20,000, అంటే మనకి 50,000 మినిమం మనం చేసే బిజినెస్ని బట్టే ఉంటుంది. 20,000 నుంచి 20 lakhs వరకు ఇస్తుంది బోనస్, ఓన్లీ ఫర్ లీడర్స్, మాస్టర్ లీడర్స్ కోసం. ఇది 10th రావడం జరిగింది. సో ఇలా రావాలి అంటే ఫస్ట్ మీరు ఒక 6 పరిచయం చేసుకోవాలి. ఒక 6 మీరు పని చేయాలి. ఒక 6 ఈ బిజినెస్ స్టార్ట్ చేయండి. ఒక మంచి పర్సన్స్ డిఫరెంట్ లొకేషన్స్లో, సో మీరున్న ప్లేస్ నుంచి ఒక 30-40 కిలోమీటర్లో ఒకే ఊర్లో కాకుండా మీ లొకేషన్, అంటే జియో సిమ్ అనేది ఓన్లీ ముంబైలోనే అమ్మొచ్చు, కానీ డిఫరెంట్ లొకేషన్స్లోకి ఎక్స్పాండ్ చేశాడు. మెక్డొనాల్డ్ అనేది ఎక్కడ యూఎస్లో అనుకుంటా అక్కడే స్టార్ట్ చేయొచ్చు, అక్కడే ఉండొచ్చు, కానీ వరల్డ్ వైడ్గా పంపించారు. సో నెట్వర్క్ని ఎస్టాబ్లిష్ చేసుకొని మీ ఒక 6 కనుక మీరు పనిచేసి ఈ 6 నుంచి 36 మంది, 6 ఎవరికి వాళ్ళ 6 ఈచ్ వన్ క్యాచ్ 6 6 పరిచయం చేయండి. 6 36 216 1296 ఇలా ఓవరాల్గా 1555 మంది టీం అవుతుంది. ఈ 1555 మంది టీంతో మీ యొక్క నెట్వర్క్తో మీరు 60 పీవీ బిజినెస్ చేసిన, 60 పీవీ మీన్స్ ఒక పీవీ అంటే 30 రూపాయలు, 60 పీవీ అంటే 60 × 30 1800, మినిమం 2,000 రూపీస్. 2,000 రూపీస్ వ్యాపారం కనుక మీరు చేయగలిగితే 1555 మందితో మీ ఇన్కమ్ అక్షరాల 3 లక్షల రూపాయలు. ఇది ఎప్పుడు క్రియేట్ చేస్తారో చేయండి. అది 2 months 3 months 1 year 2 years 3 years మీరు ఎప్పుడు చేయగలిగితే అది, ఎప్పుడు చేయగలిగితే అప్పుడు అది వస్తుంది. మీకు 6 monthsలో చేశారా ఈ స్ట్రక్చర్, ఎస్ 6 monthsలో ఈ చెక్ వస్తుంది. 1 yearలో చేశారా 1 yearలో వస్తుంది. 2 yearsలో చేశారా 2 years, 5 yearsలో చేశారా 5 years. సో నేనేమంటున్నా అంటే అట్లీస్ట్ 2 years, 2 సంవత్సరాలు ఈ స్ట్రక్చర్ని బిల్డ్ చేయండి. సో ఈ నెట్వర్క్ని క్రియేట్ చేస్తే ఎస్ దీంట్లో 50% అయినా మనకు ₹1,00,000 ఎక్కడికి వెళ్ళాం. అలాగే 100 పీవీ కన్సిస్టెన్సీ, అంటే ఇక్కడ 100 పీవీ అంటే ₹3,000 వ్యాపారం చేసే వాళ్ళని మనం ఇదే 1,550 మందిని క్రియేట్ చేస్తే మన ఇన్కమ్ 5 lakhs. సో చెప్పడానికి బాగానే ఉంటుంది, వినడానికి బాగానే ఉంటుంది, కానీ ఇది అవ్వడానికి అంత బాగోదు. అవ్వాలి అంటే అది మనం క్రియేట్ చేసుకోవాలి. ఎస్ మీరు ఒక డ్రీమర్ అయితే, మీరు మీ డ్రీమ్ కార్ కావాలి, డ్రీమ్ హౌస్ కావాలి, 1 lakh ఇన్కమ్స్ కావాలంటే ఎస్ ఈ స్ట్రక్చర్ కోసం పనిచేయండి. ఒక 6 వ్యక్తుల్ని, ఫ్రెండ్స్లోకి 2, నైబర్స్లోకి 2, రిలేటివ్స్లో ఒక 2 మంచి పర్సన్స్ని, అంటే నీ మాటే తన మాటగా నీతో నడిచే వ్యక్తిని పట్టుకొని సో ఒకే మాట ఎస్ సక్సెస్. సో సక్సెస్ కోసం వచ్చే వ్యక్తి, సక్సెస్ నీడ్ ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నాడో ఎస్ ఆయన్ని పట్టుకొని పనిచేయండి. ఎవరిని పడితే వాళ్ళని కాదండి. సో ఈ బిజినెస్లో క్వాలిఫికేషన్ అవసరం లేదు అని చెప్పాం, బట్ ఇక్కడ క్వాలిఫికేషన్ ఏంటంటే ఒకటే చెప్పాను, సంపాదించాలని కోరిక, ఎదగాలని కోరిక. అలాంటి 6 పట్టుకొని మీరు స్టార్ట్ చేయండి. ఎస్ మీరు అనుకున్నది లక్ష్యం నెరవేరుస్తారు. సో ఒకేసారి 6 రాకపోవచ్చు, ఫస్ట్ 1, తర్వాత 2, తర్వాత 3, ఇలా ఎంత త్వరగా విత్ ఇన్ 3 monthsలో ఒక 6 క్రియేట్ చేసినా మీరు విత్ ఇన్ 1 yearలో 1 lakh ఇన్కమ్ అనేది సంపాదించవచ్చు. సో దీనికోసం మనం చేయాల్సింది ఏంటి అంటే ఎస్ మనకిచ్చే ట్రైనింగ్స్, జూమ్ ట్రైనింగ్స్ని ఉపయోగించుకోవాలి. సో వాటిని ఉపయోగించుకోవాలి. డబ్బు ఎలా సంపాదించాలి, ఎలాంటి టెక్నిక్స్, అవన్నీ మీరు ఈ మీటింగ్స్ ఎవ్రీడే 5 o'clock జరిగే మీటింగ్స్ కనుక మీకు అటెండ్ అయినట్టయితే ఎస్ దీన్ని ఎలా సంపాదించవచ్చు, ఎలా బిల్డ్ చేయొచ్చు అనేది మీకంటూ ఒక క్లారిటీ వస్తుంది. సో ఆల్రెడీ టెస్ట్ మనీస్ చూద్దాం. పెద్ద చెక్ ₹1,00,00,000 per month ఈయన ఇన్కమ్, 1,68,00,000 హైయెస్ట్ ఇన్కమ్, ఏసియాస్ టాప్ ఎర్నర్, ఆసియా ఖండంలోనే టాప్ ఎర్నర్ అనమాట. మిస్టర్ సిద్ధార్థ్ సింగ్, బ్రాండ్ అంబాసిడర్ ఫర్ కంపెనీ. సో ఈయన ₹1,00,00,000 ఈయన ఆదాయం ప్రతి నెల ₹1,00,00,000. అండ్ ఇక్కడ వివేక్ కుమార్ సక్సేనా, సో ద మ్యాజికల్ మ్యాన్ ఆఫ్ అవర్ లైఫ్. సో అతి తక్కువ టైంలో 40 lakhs ఎర్నర్, ద 40 lakhs ఎర్నర్ అనమాట. ఆయన అంబాసిడరే. అండ్ చూడండి ఏజ్ ఆఫ్ 60 years,
60 సంవత్సరాల వయసులో ఆయన ఇన్కమ్ చూడండి 33 లక్షలు. 33 లక్షలు. అలాగే ఇంకొక వ్యక్తి చూడండి, ట్రాక్టర్ నడుపుకునే వ్యక్తి, జస్ట్ ట్రాక్టర్ నడుపుతున్నాడు, బై ప్రొఫెషన్ ఫార్మర్, మంత్లీ చెక్ 15 lakhs, డబల్ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్. అండ్ అలాగే ఇక్కడ చూడండి, సో ధర్మేంద్ర, సో ఈయన కూడా ఒక బిజినెస్ మ్యాన్. సో ఇక్కడికి వచ్చేసి 12 లక్షలు సంపాదిస్తున్నాడు, హ్యావింగ్ 20 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ నెట్వర్క్ మార్కెటింగ్. సో 20 సంవత్సరాల అనుభవం ఉంది. అంతకుముందు వేరే వేరే కంపెనీల్లో చాలా అనుభవం ఉంది, కానీ ఈ కంపెనీకి వచ్చి జస్ట్ ఒక 10 years అవుతుంది. ఎస్, తన ఇన్కమ్ వచ్చేసి 12 లక్షలు. అండ్ ఇక్కడ చూడండి, ఈయన ఒక ఫిల్మ్ యాక్టర్ పరిమల్ దేశాయ్, యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్, బై ప్రొఫెషన్ యాక్టర్. ఈ సినిమాలలో ఉన్నాడు. ఈయన బాలీవుడ్ యాక్టర్. చూడండి ఇక్కడ ఈయన పేరు గుర్తుపెట్టుకొని మీరు నెట్లో సెర్చ్ చేయండి. సో ఈయన ఇన్కమ్ మాత్రం ₹1,00,000. ఆల్రెడీ కారు కూడా తీసుకోవడం జరిగింది. ఎస్, టీवी एक्टर परिमल देसाई ने वेस्टेज लिए 16 लाख रुपये की कार, 16 లక్షల కార్ తీసుకున్నాడు. అండ్ నెలకి ₹1,00,000 సంపాదిస్తున్నాడు ఒక యాక్టర్. అలాగే చూసుకున్నట్టయితే ఎస్, సుబానీ మెహంతి తో వైఫ్ ఆఫ్ సుదర్శన్ మొహంతి. సో ప్యాసివ్ ఇన్కమ్ ఇది. చనిపోయాడు ఆయన, చనిపోయి కూడా ఆల్మోస్ట్ 5 years అవుతుంది. సో తన ఇన్కమ్ వచ్చేసి ప్రతి నెల 11 లక్షల నుంచి 12 లక్షలు వస్తుంది. భర్త చనిపోయిన తర్వాత కూడా తన ఇన్కమ్ ఆగలేదు. ఎందుకు అంటే ఎస్, దిస్ ఈస్ ద ప్యాసివ్ ఇన్కమ్. ఎవరో తాత నాటిన చెట్టు ఫలాలు మనం తింటున్నాం, మనం తీసుకుంటున్నాం. అలాగే ఎస్, ఈ బిజినెస్లో చెప్పాం కదా, ఈ బిజినెస్లో ఉన్న సెక్యూరిటీ ఏంటంటే మనం నిర్మిస్తున్న వ్యాపార సామ్రాజ్యం మన నెక్స్ట్ జనరేషన్కి ఇస్తుంది, మన తదాంతరం మన భార్య పిల్లలకి, అలా 3 generations ఈ బిజినెస్ అనేది క్యారీ ఫార్వర్డ్ అవ్వడం జరుగుతుంది. అలాగే ఎస్, యంగ్స్టర్ చూడండి, యూత్ ఐకాన్ ఆఫ్ ఇండియా, జస్ట్ ఎస్ 18 years బిజినెస్ స్టార్ట్ చేసి ఒక స్టూడెంట్ లెవెల్లో జస్ట్ 24-26 years ఉంటాయి. తన ఇన్కమ్ 11 lakhs తన ఇన్కమ్. అండ్ అలాగే మోయిన్ ఖాన్, స్పోర్ట్ టీషర్ట్స్ని కుట్టే ఒక టైలర్, మరి ఆయన ఇన్కమ్ వచ్చేసి 5 lakhs. అండ్ చూడండి, స్కోడా కార్ అచీవర్. అండ్ అలాగే ఎస్, ఒక నార్మల్ కామన్ పర్సన్ 3 lakhs సంపాదిస్తున్నాడు. అండ్ అలాగే బ్లైండ్ పర్సన్, సక్సెస్ స్టోరీ ఆఫ్ ఎ ఫ్యామిలీ బిగిన్స్ హియర్. సో సయ్యద్ ఇర్షద్ అహ్మద్, సో బ్లైండ్ పర్సన్, 2 కార్లు తీసుకున్నాడు, తన ఇన్కమ్ 2,50,000. అండ్ అలాగే ఎస్, దీపక్ సింగ్ అండ్ శోభా సింగ్ భార్యాభర్తలు ఇద్దరు కలిసి చేశారు. అండ్ 2 cars తీసుకున్నారు. అండ్ 3 lakhs ప్లస్ ఇన్కమ్లో ఉన్నారు. అండ్ అలాగే ఇక్కడ డైమండ్ డైరెక్టర్స్గా, స్టార్ డైరెక్టర్స్గా ఇలా చాలామంది ఉన్నారు. అండ్ నా విషయానికి వస్తే ఎస్, ఇది అప్డేట్ చేయలేదు. నా ఇన్కమ్ 2,10,000 హైయెస్ట్. యావరేజ్ ఇన్కమ్ వచ్చేసి 1,50,000 నుంచి 1,70,000 వరకు వస్తుంది. అండ్ అలాగే 12 లక్షల మహీంద్రా XUV 300 కార్ తీసుకోవడం జరిగింది. అలాగే ఎక్కడికి వెళ్ళినా రికగ్నైజేషన్. ఎస్, అలాగే 9 దేశాల్లోకి వెళ్ళే వాయిస్ మ్యాగజైన్లో నా సక్సెస్ స్టోరీ రావడం జరిగింది. అండ్ ఏపీ తెలంగాణలో మన పవర్ అకాడమీ బుక్లో మ్యాగజైన్లో నా స్టోరీ రావడం జరిగింది. అలాగే మన టీంలో ఎస్, యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్స్, డైమండ్స్ అండ్ స్టార్స్, 1 lakh ఎర్నర్స్, కార్ అచీవర్స్ ఉన్నారు. అలాగే టీంలో నా కార్తో పాటు జస్ట్ 23 years ఓల్డ్ సుష్మిత, యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్గా ఎస్, నాకంటే ఒక లెవెల్ అప్లోకి వెళ్ళి ఎస్ 9.5 lakhs కార్ తీసుకొని అండ్ 1,50,000 పైన ఇన్కంలో ఉన్నారు. కారింగ్ సైదుల్ గారు ₹1,00,000 విత్ కార్. అండ్ వెంకటేశ్వర్ గారు 1,20,000 అండ్ 10 లక్షల కార్. అండ్ వెంకన్న గారు చదువుకుంది 10th class, తన ఇన్కమ్ 80,000 ప్లస్. సో 9 lakhs కార్ తీసుకోవడం జరిగింది. అండ్ తక్కువ టైంలో సో ఈ ఎర్నింగ్స్ అనేవి రావడం, మాకు ఈ అచీవ్మెంట్ రావడానికి 3 years పట్టింది. కానీ ఇప్పుడు వస్తున్న వాళ్ళకి 1.5 yearలోనే 1 lakh ఇన్కమ్ అండ్ కార్ తీసుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడంతా హైవే అయిపోయింది. సో ఇప్పుడంతా హైవే అయిపోయింది. మేము స్టార్ట్ చేసినప్పుడు అంతా గుంతల రోడ్లు, రాళ్ళ రోడ్లు, ముళ్ళు ఉన్నాయి, అవన్నీ వేరుకుంటూ తీసి పక్కకేసుకుంటూ అడ్డంకులు మొత్తం తొలగించుకొని వెళ్ళాం. వచ్చే వాళ్ళకి పూలబాట వేసాం. ఈజీగా అచీవ్ అవ్వచ్చు. ఇప్పుడున్న వాళ్ళు చాలా ఈజీగా అచీవ్ అవ్వచ్చు. ఎస్, నేను ఈ స్థాయిలో ఉన్నాను అంటే ఎస్, పవర్ అకాడమీ మెంటర్స్ అండ్ కోచ్ రాజేష్ సార్, నాగేందర్ సార్ యొక్క నా గురువులు. సో వీళ్ళ సలహాలు, సజెషన్తో నేను ఒక దిశ నిర్మాణం చూపించారు. ఆ దిశను పట్టుకొని నేను వెళ్ళాను. ఎస్, దాన్ని పట్టుకొని వెళ్ళాను, నేను సక్సెస్లోకి వచ్చాను. అండ్ మై గ్రేట్ అప్లైన్ ఎస్ ఉపేందర్ సార్. సో నన్ను ఎన్నంటి ఉండి నడిపిస్తున్న వ్యక్తి. సో ఇలా వీళ్ళ ముగ్గురికి నేను రుణపడి ఉంటాను. ఎస్, నాకు స్పాన్సరింగ్ ఇచ్చిన వ్యక్తికి కూడా నేను రుణపడి ఉంటాను. ఎందుకంటే వాళ్ళు ఈ అవకాశం ఇవ్వకపోతే నాకు ఈ గొప్ప అవకాశం దొరికేది కాదు. సో నాకు అవకాశం ఇచ్చిన వ్యక్తులకు కూడా నేను 100% థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ అలాగే ఎస్ ఫ్రెండ్స్, ఇంత చెప్పిన తర్వాత మీరు ఇంకా స్టార్ట్ చేయడానికి డిలే చేస్తే మీరు ఎంత కోల్పోతారో చూడండి.
ఎస్, మీరు ఇప్పుడే స్టార్ట్ చేశారు, ఈ రోజే స్టార్ట్ చేసి ఒక 1550 మంది టీంని త్వరగా మీరు కూడగట్టుకున్నారు. ఎస్, మీ ఇన్కమ్ వచ్చేసి 6 lakhs ఉంటుంది. లేట్ చేశారు, ఒక 3 months 6 months లేట్ చేసి పైన ఉన్న ఏ అనే వ్యక్తి స్టార్ట్ చేసినాక నేను స్టార్ట్ చేస్తాను అని చెప్పేసి మీరు స్టార్ట్ చేస్తే, మీరు 1550 మంది టీం క్రియేట్ చేస్తే మీ ఇన్కమ్ 4 lakhs ఉంటుంది. లేదు, వాళ్ళిద్దరు సక్సెస్ అయిన తర్వాత నేను అవుతాను అని చెప్పేసి వెయిట్ చేసే వాళ్ళు, డిలే చేసే వాళ్ళు చూసుకున్నట్టయితే వాళ్ళు ఎప్పుడైతే 1550 మంది క్రియేట్ చేస్తారో వాళ్ళకి 2 lakhs వస్తుంది. అంటే డిలే చేసే కొద్ది, అంటే వీళ్ళ ఇన్కమ్ 6 ఉన్నప్పుడు నీది 4 ఉంటుంది, బి అనే వ్యక్తిది 4 ఉంటుంది, సి అనే వ్యక్తిది 2 ఉంటుంది. అదే మీరు కూడా ఇదే టైంలో స్టార్ట్ చేస్తే మీ ఇన్కమ్ కూడా 6 lakhs ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేనే 2015లో నాకు ఈ అవకాశం గురించి చెప్పినప్పుడు నేను టేక్టీజ్గా తీసుకున్నాను, కానీ 2018లో స్టార్ట్ చేశాను, అంటే 3 years. సో నా అప్లైన్స్ ఇప్పుడు నా టాప్ అప్లైన్ నాగేందర్ సార్, రాజేష్ సార్, వీళ్ళంతా 4 లక్షలు 3, 4, 7 లక్షల ఆదాయంలో ఉన్నారు, హైయెస్ట్ 7 లక్షలు. సో వాళ్ళు స్టార్ట్ చేసి 7 సంవత్సరాలు, అదే 2015లో స్టార్ట్ చేశారు. అదే 2015లో నేను కూడా స్టార్ట్ చేసి ఉంటే నా ఇన్కమ్ 7 లక్షలు ఉండేది. 3 సంవత్సరాలు లేటుగా స్టార్ట్ చేసింది కాబట్టి నా ఇన్కమ్ 2 lakhs ఉంది. అంటే నేను సి కేటగిరీలో ఉన్నాను. లేటుగా 3 years లేటుగా స్టార్ట్ చేశాను కాబట్టి నేను సిలో 2 లక్షల ఆదాయంలోకి వెళ్ళాను. అదే నేను కూడా వాళ్ళతో జర్నీ స్టార్ట్ చేసినట్టయితే నా ఇన్కమ్ అక్షరాల 7 లక్షలు 10 లక్షలు కూడా ఉండేది, నాకున్న స్కిల్స్కి, నాకున్న నాలెడ్జ్కి. రైట్. సో దయచేసి మీరు డిలే చేయకండి, డిలే ఎట్టి పరిస్థితుల్లో చేయొద్దు. ఎందుకంటే చేయడం ద్వారా నేను లాస్ అయినట్టే, మీరు 3 సంవత్సరాలు నేను లాస్ అయిన టైం వేస్ట్ చేశాను. సో ఆ 3 years టైం వేస్ట్కి నేను చాలా రియలైజ్ అవుతున్నాను. సో దయచేసి మీరు కూడా లేస్ చేయొద్దు. అండ్ లాస్ ఆఫ్ డిస్కషన్. సో డిస్కషన్ చేస్తూ ఉంటాం ఎవరితోటి? సో అవగాహన లేని వ్యక్తితో డిస్కషన్ చేస్తాం, దానివల్ల ఏమవుతుంది? 100% మనం లాస్ అవుతాం. రైట్, 100% లాస్ అవుతాం ఫ్రెండ్స్. మరి ఇక్కడ అవగాహన లేని వ్యక్తితో చేస్తే 100% లాస్ అవుతాం. సో మన ఫ్రెండ్స్ రిలేటివ్తో చేస్తే 70% లాస్ అవుతాం. ఎస్, అలాగే సో మనము కొంచెం నాలెడ్జ్ తెలిసి తెలియని వాళ్ళు పట్టుకుంటే 40% లాస్ అవుతాం. కానీ ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉంటారో, సో వాళ్ళ ఎక్స్పర్ట్స్ నుంచి మన అవగాహన తీసుకుంటే, సలహాలు తీసుకుంటే, వాళ్ళతో డిస్కషన్ చేసుకుంటే 10% లాస్ ఉంటుంది. అలాగే సక్సెస్ అయిన వ్యక్తులు, ఆల్రెడీ ఈ బిజినెస్లో సక్సెస్ అయ్యి వెస్టేజ్లో ఎక్స్పర్ట్స్ అయ్యి ఆల్రెడీ సక్సెస్ అయ్యి కార్ ఇన్కమ్స్ ఎర్న్ చేస్తున్న వాళ్ళని తీసుకొని వాళ్ళతో డిస్కషన్ చేస్తే మీకు ఎలాంటి లాస్, ఎలాంటి లాస్ అనేది ఉండదు. కాబట్టి ఈ ప్రజెంటేషన్ విన్న తర్వాత మీరు డిస్కస్ చేయాల్సింది, మీ డౌట్స్ క్లారిఫై చేయాల్సింది ఎవరితో అంటే ఎక్స్పర్ట్స్. వెస్టేజ్లో ఎక్స్పర్ట్స్ ఉన్నారు, సిస్టమ్ అప్లయన్స్ అంటే సీనియర్స్ ఉన్నారు, వాళ్ళతో డిస్కషన్ చేసి మీరు ఈ అవకాశాన్ని గొప్పగా తీసుకోవాలి, బలంగా తీసుకోవాలి తప్ప ఇంటి పక్కన వాళ్ళకి ఈరోజు ఒక జూమ్ మీటింగ్లో ఒకటి విన్నాను, అదేదో ఉంటుందంట, దాన్ని చెయ్యొచ్చా అంటే నో, అక్కడ మీకు లాస్ అవుతుంది, 100% లాస్ అవుతుంది. మీకు ఎలాంటి లాస్ లేకుండా మీరు ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే సో డిస్కస్ విత్ సీనియర్స్, అవగాహన ఉన్న వాళ్ళతోటి మాత్రమే మీరు డిస్కషన్ చేయండి, ఎందుకంటే వాళ్ళ దగ్గరనే క్లారిటీ ఉంటుంది. ఎస్, సినిమా మీరు చూసి నన్ను స్టోరీ చెప్పమంటే నేను చెప్పలేను. రైట్, సినిమా మీరు చూశారు కానీ మీరు నాకు స్టోరీ చెప్పారు, అదే స్టోరీ ఇంకొకరికి చెప్పాలంటే నేను పర్ఫెక్ట్గా చెప్పలేను, మీరు కూడా పర్ఫెక్ట్గా నాకు చెప్పలేరు. సినిమా మీరు చూడాలి, నేను చూసినప్పుడే నాకు పర్ఫెక్షన్ వస్తుంది. రైట్. సో అలాగే మీరు విన్నదాన్ని మీ ఫ్రెండ్తో మీరు చెప్పే బదులు వాళ్ళని కూడా ఈ మీటింగ్ అటెండ్ చేయించండి. ఇలాంటి మీటింగ్ అటెండ్ చేపిస్తే ఎస్, వాళ్ళకంటూ ఒక క్లారిటీ వస్తుంది. రైట్. సో కాబట్టి మీరు డిస్కషన్ అనేది ఎవరి పడితే వాళ్ళతో కాదు, ఓన్లీ ఇక్కడ పరిచయం చేసిన వ్యక్తి ద్వారా, ఇంకా కావాలంటే పైన ఉన్న సీనియర్స్ ద్వారా మీరు డిస్కషన్ చేసి మీ డౌట్స్ క్లారిఫై చేసుకోవాలి తప్ప మీరు పక్కనున్న వాళ్ళకో, ఫ్రెండ్కో, రిలేటివ్కో ఫోన్ చేసి ఇలా చేయొచ్చు అలా చేయొచ్చు అడిగితే వాళ్ళకి జీరో నాలెడ్జ్, దానివల్ల మీకు ఇచ్చేది కూడా జీరే, మీరు లాస్ 100% అవుతారు. సో కాబట్టి ఎస్, నేను చెప్పినట్టు వెస్టేజ్లో ఉన్న సీనియర్ అప్లయన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి మీరు తీసుకోండి. సో మరి మీ అందరు కూడా ఈరోజు ఇంత ఓపికగా ఆల్మోస్ట్ 85 మెంబర్స్, సో 7 అవుతుంది, చాలా పెద్ద ప్రెజెంటేషన్. సో ఈ ప్రెజెంటేషన్ మీకు ఓపికతో విన్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ అవకాశాన్ని తీసుకుంటున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఎందుకు అంటే ఎస్, ఈ అవకాశం మీరు తీసుకుంటే మిమ్మల్ని సక్సెస్ చేసే సో అవకాశం నాకు వస్తుంది, ఎందుకంటే మీ సక్సెస్లోనే నా సక్సెస్ ఉంది. కాబట్టి ఎస్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నాను, 2 లక్షల ఇన్కమ్ తీసుకొని 12 లక్షల కార్లో తీసుకున్నానంటే ఎస్, థ్యాంక్స్ చెప్పుకోవాల్సిన వాళ్ళు ఉన్నారు. ఎవరు అంటే మై గ్రేట్ అప్లయన్స్ అండ్ మెంటర్స్. నేను ఆర్ట్ఫుల్గా వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ అలాగే నా టోటల్ టీమ్కి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ వెస్టేజ్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేసిన గౌతమ్ బాలి సార్, దీపక్ సార్ అండ్ కన్వర్ బిగ్ సింగ్ సార్, సో వాళ్ళకి కూడా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ అలాగే పవర్ అకాడమీ అసోసియేషన్,
సో రాజేష్ కల్పాల సార్, నాగేందర్ సార్ అండ్ ఉపేందర్ సార్, సో వాళ్ళకు కూడా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. సో మీ అందరు కూడా నాకన్నా గొప్ప సక్సెస్లోకి రావాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, యువర్స్ కిరణ్ వల్లపట్ల, క్రౌన్ డైరెక్టర్. ఎస్, ఎవరికైనా సో బిజినెస్ పరంగా మీకు 100% జెన్యున్ డౌట్స్ ఉన్నాయి, క్లారిఫై చేసుకోవాలి సార్ అంటే, ఎస్, టేక్ మై నెంబర్ 9396939392. ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి, నేను ఫ్రీగా ఉన్న టైంలో కాల్ చేస్తాను. అలాగే వాట్సాప్ చేసి మిమ్మల్ని పరిచయం చేసిన వ్యక్తి యొక్క మొబైల్ నెంబర్ అండ్ వాళ్ళ పేరు కూడా పెట్టండి. ఎస్ సార్, నా పేరు కిరణ్, నన్ను పరిచయం చేసిన వ్యక్తి పలాని వ్యక్తి అండ్ తన మొబైల్ నెంబర్ ఇది, ఎందుకంటే తనని మిమ్మల్ని కాల్ తీసుకొని మాట్లాడతాను. సో కాబట్టి 100% మీ క్లారిటీ ఇవ్వడానికి నేను 100% రెడీగా ఉన్నాను. సో మీ అందరు కూడా ఈ అవకాశాన్ని, గొప్ప అవకాశాన్ని, ఎస్, మీ డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకునే గొప్ప అవకాశం వెస్టేజ్లోనే ఉంది. సో నేను ఎప్పుడు చెప్పే మాట ఒకటే, ఎస్, రోజువారీ కూలి కావాలంటే, ఎస్, రోజువారీ జీతం, సారీ ఓకే ఫ్రెండ్స్, నేను ఎప్పుడూ ఒక మాట చెప్తుంటాను. సో మనం దేనికోసం బ్రతుకుతున్నాం? ఎస్, రోజువారీ గురించి ఆలోచిస్తున్నాం, నెల గురించి ఆలోచిస్తున్నాం, జీవితం గురించి ఆలోచిస్తున్నాం, దేని గురించి ఆలోచిస్తున్నాం? సో రోజు గురించి ఆలోచిస్తే కూలి పని చేయాలి, నెల గురించి ఆలోచిస్తే జీవితం కోసం పనిచేయాలి, కానీ జీవితం గురించి ఆలోచిస్తే మాత్రం వెస్టేజ్ కోసమే పనిచేయాలి, వెస్టేజ్లోనే పనిచేయాలి. ఎందుకంటే ఎస్, నువ్వు నేను బ్రతకడానికి లేదా మన ఫ్యామిలీ బ్రతకడానికి మనం సంపాదిస్తున్న 10,000, 15,000, 20,000 సరిపోతుంది, కానీ బాగా బ్రతకాలి అంటే సరిపోదు. సో బాగా బ్రతకడానికి అండ్ భావితరాలకి వాళ్ళకి మంచి లైఫ్ ఇవ్వడానికి మనకి వెస్టేజ్ తప్ప వేరే ప్లాట్ఫామ్ లేదు. ఎందుకంటే మనం ఇస్తున్న బిజినెస్, మనం సంపాదిస్తున్న సంపాదన, సో సంపాదన అంటే రోజువారీ కూలీ, నెలవారీ జీతం. సంపద అంటే తరగనిది. వెస్టేజ్ అనేది సంపద, క్రియేటింగ్ వెల్త్, సంపదను సృష్టిస్తుంది. అదే సంపదని రేపటి తరాలకి మనము గిఫ్ట్గా ఇస్తాం. సో కాబట్టి అలాంటి గొప్ప అవకాశం ఉంది. ఈ అవకాశాన్ని మీరు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ వెల్త్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. Thank you, sir. Super presentation.